హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై రీఛార్జ్ ఆయుర్వేద బిజినెస్ ఆపర్చునిటీ. ఈరోజు నేను నాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని పరిచయం చేయబోతున్నాను మీకు వచ్చేసి. ఎందుకంటే మీరైనా నేనైనా మరెవరైనా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎంత కష్టపడ్డా అల్టిమేట్గా డబ్బు సంపాదించడం కోసమేనండి. డబ్బు సంపాదించిన తర్వాత లైఫ్లో మనకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి వ్యక్తి ఆలోచిస్తుంటారు. కానీ ఎంతమంది వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారని కనుక క్వశ్చన్ చేసినట్లయితే డ్రీమ్స్ ఏమో మనకు ఎక్కువగా ఉంటాయి. బట్ మనకొచ్చే ఇన్‌కమ్ మాత్రం తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే సరైన ఆపర్చునిటీ లేకపోవడం అండి. సరైన అవకాశం గనుక మనకు దొరికితే ప్రతి వ్యక్తి తనకున్న డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తుంటారు. ఈరోజు నేను మన డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకునే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నానండి. సో, దానికోసం మనం ఏం సంవత్సరాలు లేకపోతే జీవితకాలము కష్టపడాల్సిన అవసరం లేదండి. కరెక్ట్‌గా మన పని మనం చేసుకుంటూ, మనం చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక 4-6 మంత్స్ డైలీ ఒక 2 గంటలు మనం కష్టపడినా చూడండి. డైలీ 2 అవర్స్ ఓన్లీ మనం పార్ట్ టైమ్‌గా ప్లాన్ చేసుకున్నా, మనం చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా, మన లైఫ్‌లో ఉన్న ప్రతి ఒక్క డ్రీమ్‌ని మనం ఫుల్‌ఫిల్ చేసుకునే ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఉంది. కరెక్ట్‌గా మీరు కష్టపడితే నెలకు ఒక రూ. 1,00,000 నుంచి రూ. 2,00,000 పర్ మంత్ సంపాదించుకునే ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ మన దగ్గర ఉందండి. చాలా ఈజీ అండ్ ఈజీ స్టెప్స్‌లో కొత్తగా చేయాల్సిన పనంటూ ఏమి ఉండదండి. ఆల్రెడీ ఇదే ఆపర్చునిటీ వినియోగించుకొని మనకంటే ముందు చాలామంది ఈ మై రీచార్జ్ ఆయుర్వేద అనే కంపెనీతో జర్నీ స్టార్ట్ చేసి మంచి ఇన్‌కమ్ తీసుకున్నారు. పైగా కంపెనీ కూడా చిన్న కంపెనీ కాదండి. 2010లో స్టార్ట్ అయిన కంపెనీ 15 ఇయర్స్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న కంపెనీ. పైగా మన ఇండియన్ బేస్డ్ కంపెనీ అండి. రాజస్థాన్ జైపూర్‌లో కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ ఉండడం జరిగింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చేసి అశోక్ కుల్హరి. ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఉన్నప్పటికి కూడా అవకాశం లేక ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకొక మంచి అవకాశాన్ని క్రియేట్ చేయాలి. ఆ అవకాశం ద్వారా ఒక క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ మార్కెట్‌లోకి వెళ్ళిపోవాలి. పబ్లిక్ చాలా ప్లస్ అవ్వాలనే ఒక గొప్ప ఆలోచనతోటి ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన అనుకున్నట్టుగా 15 ఇయర్స్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. దాదాపు 694 కోట్ల టర్నోవర్ బేస్ చేస్తున్న కంపెనీ వచ్చేసి 2700కి పైగా ఫ్రాంచైజ్ అవుట్‌లెట్స్ ఉన్నాయి ఈ కంపెనీకి సంబంధించి. అండ్ ఈ కంపెనీలో 60% ఆఫ్ పీపుల్ వచ్చేసి వుమెన్స్ ఉన్నారండి. అండ్ మనకి ఎలాంటి ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ సంబంధం లేకుండా ఇందులో మనం జర్నీ స్టార్ట్ చేసిన డే 1 నుంచి మనం చేయాల్సిన వర్క్‌కి సంబంధించి వండర్‌ఫుల్ ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. మన లైఫ్ చేంజింగ్ ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఫుల్ ప్యాక్డ్ మీల్స్ లాగా మనకు ప్రొవైడ్ చేస్తుందండి. వీటన్నిటిని వినియోగించుకొని మనం మన లైఫ్‌లో మనకు కావాలనుకున్న డ్రీమ్స్‌ని మనం అచీవ్‌మెంట్ చేయాలనుకున్న డ్రీమ్స్‌ని మనం ఈజీగా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. పైగా కంపెనీ వచ్చేసి ప్యూర్‌లీ లీగల్ కంపెనీ అండి. ఇక్కడ మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్‌కి టాక్స్ పేమెంట్ అయ్యి వస్తుందండి. సో, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ మనం అనుకున్న డ్రీమ్ మనం ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. చెప్పాను కదా! ఆల్రెడీ మనకంటే ముందు ఈ ఆపర్చునిటీలో చాలామంది ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేసుకున్నారండి. నార్త్ ఇండియాలో ఈ కంపెనీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన కంపెనీ రీసెంట్‌గా మన సౌత్ ఇండియాకి రావడం జరిగింది. సౌత్ ఇండియాలో ఇంకెవరికీ తెలియదండి ఈ యొక్క ఆపర్చునిటీ గురించి. మనమే ఫ్రంట్ లైన్‌లో ఉన్నాం వచ్చేసి. సో, నార్త్‌లో చూసుకున్నట్లయితే అగర్తల కావచ్చు, కోల్‌కతా, న్యూ ఢిల్లీ, పాట్నా, చండీగఢ్, సో, అగర్తల, గాంధీనగర్, అహ్మదాబాద్ సో మెనీ ఏరియాస్‌లో కంపెనీకి సంబంధించి మంచి మంచి అచీవ్‌మెంట్ తీసుకొని లైఫ్‌ని లీడ్ చేస్తున్నారండి. వాళ్ళు తీసుకున్న అచీవ్‌మెంట్స్ మామూలు అచీవ్‌మెంట్స్ కాదండి. సో, మనం ఊహించినటువంటి అచీవ్‌మెంట్ తీసుకున్న వాళ్ళున్నారు దీంట్లో వచ్చేసి. కోట్ల రూపాయల ఇన్‌కమ్ సంపాదించారు. సో, వాళ్ళు సంపాదించడమే కాకుండా ఈరోజు ఎంతో మందికి ఒక మోటివేషనల్‌గా వాళ్ళవుతున్నారు. ఇన్‌స్పిరేషన్‌గా అవుతున్నారు. అండ్ డబ్బు మాత్రమే కాదండి ఇక్కడొచ్చేసి మంచి లైఫ్ స్టైల్‌ని డిజైన్ చేసుకున్నారు. మంచి కార్ కొనుక్కోవడం, మంచి ఇల్లు కొనుక్కోవడంతో పాటు మంచి ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయడం. సో, మంచి లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అలా లైఫ్‌ని లీడ్ చేస్తున్న వాళ్ళలో అన్ని రకాల కేటగరీ పీపుల్స్ ఉన్నారు. అంటే ఇక్కడ కేవలం ఒక స్పెసిఫిక్ క్యాడర్‌తో సంబంధం లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా, పెట్టుబడి లేకుండా ఎవ్వరైనా సరే జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే ఆయన ఆటో తోలుతున్నారా, జొమాటో చేస్తున్నారా, మెడికల్ షాప్ చేస్తున్నారా, వ్యవసాయం చేస్తున్నారా మీ ఇష్టం. ఏ పనైనా మీరు చేసుకుంటూ నిజంగా మీ లైఫ్‌లో మీరు సక్సెస్ కావాలి అని చెప్పేసి మీకంటూ డ్రీమ్స్ ఉండి, మీ లైఫ్‌లో మీరు సక్సెస్ కావాలని గనుక మీరు కోరుకున్నట్లయితే మై రీచార్జ్ కంపెనీ 100% మీ లైఫ్‌లో కరెక్ట్ సక్సెస్ ఇస్తుందండి. డబ్బు సంపాదించుకోవచ్చు, ప్రాపర్‌గా మనం ఆ టైంని ఎంజాయ్ చేసి ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంటి దగ్గర కూర్చొని కూడా మనం ఇన్‌కమ్ సెక్యూరిటీ ఎలాంటి డబ్బులు రావని టెన్షన్ అవసరం లేదు. ఒకసారి ఇక్కడ ఇన్‌కమ్ జనరేట్ అయింది అంటే, ఇన్‌కమ్ స్టార్ట్ అవ్వడం మొదలైంది అంటే, ఇంటి దగ్గర కూర్చున్నా కూడా మనం హ్యాపీగా పాసివ్ ఇన్‌కమ్ సంపాదించుకుంటూ, సమాజంలో మనకంటే ఒక గుర్తింపును కూడా పొందే ఒక వండర్‌ఫుల్ ఛాన్స్ మనకి మై రీచార్జ్ ఆపర్చునిటీ ద్వారా ఉంది. సో, కాబట్టి మీరు కూడా మీ లైఫ్‌లో నిజంగా సక్సెస్ కావాలని కోరుకున్నట్లయితే, ఒక 4-6 మంత్స్ మీరు డైలీ ఒక 2 గంటల టైం గనుక మీరు కేటాయించుకోగలిగినట్లయితే, ఖచ్చితంగా ఈ అవకాశం మీకోసమేనండి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎంతోమంది సక్సెస్ అయ్యారు. మనం కూడా సక్సెస్ అవ్వడానికి ఈ రోజు మనకి ఈ అవకాశం మన దగ్గర రావడం జరిగింది. సో, అయితే మరి మై రీచార్జ్ కంపెనీ చేసే పని ఏంటి? సో, మనకొచ్చే ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుందనే విషయం గురించి మనం షార్ట్ అండ్ స్వీట్‌గా తెలుసుకుందామండి. మై రీచార్జ్ అనే కంపెనీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ.
డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనలో చాలా మందికి ఐడియా ఉంటుందండి. కంపెనీలో తయారైన వస్తువు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ గా మన దగ్గరికి వచ్చే సిస్టమ్ మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాం. బయట మనం చూస్తున్న కొనుక్కుంటున్న ప్రతి ప్రోడక్ట్ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ ద్వారా వస్తుంది. కంపెనీలో తయారై చాలా మంది మీడియేటర్స్ చేతులు మరి కస్టమర్ దగ్గరికి వస్తుంది. వీళ్ళే కాకుండా టీవీలో, పేపర్లో, సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్ లాంటి వాళ్ళు యాడ్స్ ప్రమోషన్ చేయడం ద్వారా వాళ్ళకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఆ అమౌంట్ అంతా కూడా కస్టమర్ తీసుకునే ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ఎంఆర్పీ మీదనే తీసుకొని రావడం జరుగుతుంది. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లో కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది. అయితే ఈ కంపెనీలో ఎవరైతే కస్టమర్ గా ఉంటారో వాళ్ళు ఆ కంపెనీ ప్రోడక్ట్ ని వాడుకుంటూ ఆ కంపెనీని ప్రమోషన్ చేయడం ద్వారా మధ్యవర్తులకు వెళ్ళాల్సిన అమౌంట్ అంతా, కోట్లాది రూపాయల అమౌంట్ అంతా కూడా ఇక్కడ ఈ ప్రమోషన్ చేసే కస్టమర్ కి రావడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళే ఆ కంపెనీకి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్స్. ఇక్కడ మనం ఇన్కమ్ సంపాదించుకోబోయేది కూడా ఒక కస్టమర్ గానేనండి. మై రీఛార్జ్ అనే కంపెనీలో మనం చేయాల్సినవి రెండు పనులు. ఫస్ట్ వన్ వచ్చేసి షాపింగ్ అండి. ఈ షాపింగ్ చేయడం ద్వారా మన కంపెనీ ద్వారా 4 రకాలుగా డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ప్రమోటింగ్. దీని ద్వారా మనం 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. పైగా ఈ రెండేవి మనకు కొత్తగా చేయాల్సిన పనులేవి కాదు. మన చిన్నప్పటి నుంచి మనం చేస్తున్న పనులేనండి. జస్ట్ అక్కడ చేంజ్ చేసేసుకొని ఇక్కడ చేయడం ద్వారా, మై రీఛార్జ్ అనే కంపెనీతో మనం జర్నీ చేయడం ద్వారా మన జీవితంలో ఊహించినటువంటి మార్పుల్ని, ఫినాన్షియల్ డెవలప్మెంట్ ని మనం తీసుకునే ఛాన్స్ మనకుంది. ఓకేనా? సో ఫస్ట్ వన్ మరి షాపింగ్ చేయాలని చెప్పాం కదా, మరి ఏం షాపింగ్ చేయాలి? మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటని చూద్దామండి. మై రీఛార్జ్ కంపెనీలో వచ్చేసి మొత్తంగా మనకు 5 కేటగిరీ ప్రొడక్ట్స్ ఉంటాయండి. హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ వచ్చేసి. చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఓన్లీ హెల్త్ కేర్ మాత్రమే ఉంటాయి అనుకుంటారు. అలా కాదండి. ఈ కంపెనీలో వచ్చేసి చాలా హైలైట్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ హైలైట్ వచ్చేసి ఏంటి అంటే ఒక కామన్ మెన్ కు కావాల్సినటువంటి అన్ని రకాల ప్రొడక్ట్స్ దొరకడము, పైగా అందుబాటు ధరలో దొరకడం చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఈ కంపెనీలో. రీజనబుల్ రేట్లు ఉండవండి. డైరెక్ట్ సెల్లింగ్ అనగానే రేట్లు ఎక్కువ ఉంటాయి అనుకుంటారు. ఇక్కడ అవేవీ లేదండి. మనం రెగ్యులర్ బయట కిరాణా షాప్ లో కొనుక్కుంటే ఎలాంటి రేట్స్ అయితే మన దగ్గర ఉంటాయో యాజ్ టీజ్ గా వాటికంటే కొన్ని తక్కువ రేట్లో కూడా ప్రొడక్ట్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. పొద్దున్న లేసి ఉపయోగించే పేస్ట్, బ్రష్ దగ్గర నుంచి మొదలు పెట్టినట్లయితే ఈ కంపెనీలో ఫ్లోర్ క్లీనర్ కావచ్చు, బాత్రూమ్ క్లీనర్ కావచ్చు, డిష్ వాష్ క్లీనర్ కావచ్చు, కుకింగ్ ఆయిల్ కావచ్చు, టీ పొడి కావచ్చు, కారం, పసుపు, మసాలా అండ్ పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ సంబంధించి హెయిర్ ఆయిల్ కావచ్చు, హెయిర్ కలర్ షాంపూస్ కావచ్చు, అండ్ హెర్బల్ షాంపూస్ కావచ్చు, ఫేషియల్ క్రీమ్స్ ఉన్నాయి, ఫేస్ వాష్ జెల్స్ ఉన్నాయి, అండ్ బాడీ సోప్స్ ఉన్నాయి, వచ్చేసి బాడీ లోషన్స్ ఉన్నాయి, ఫేషియల్ కిట్స్ ఉన్నాయి, లిప్ బామ్, బాడీ డియోడ్రెంట్, లేడీస్ కోసమే శానిటరీ నాప్కిన్స్ లాంటివి ఉన్నాయండి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి హ్యాండ్ వాష్ కావచ్చు, పెయింట్ లిప్ బామ్ అని చెప్పి జండు బామ్ లాంటి బామ్ వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అగరబత్తులు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీటితో పాటుగా అగ్రికల్చర్ సంబంధించి ఊళ్ళో వ్యవసాయం చేసే వాళ్ళకైతే అగ్రికల్చర్ సంబంధించి క్రాప్ బోన్ అని, క్రాప్ బూస్టర్, ప్లాంట్ ప్రమోటర్, కవచ్ అని చెప్పేసి పలు రకాల ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. వీటితో పాటు ఈ కంపెనీలో ఉన్న ఇంకో హైలైట్ వచ్చేసి ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండి. నిజంగా ఇవి అద్భుతం అని చెప్తాను. ఎందుకంటే ఈరోజు ప్రతి వ్యక్తికి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆదాయం ఎంత ఇంపార్టెంటో ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ కంపెనీలో ఉన్న ఏవైతే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయో దాదాపుగా 5,000 సంవత్సరాలుగా ఏవైతే ఆయుర్వేదిక్ పద్ధతులు వాడుతున్నారో వాటిని ఉపయోగించి వీళ్ళ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేశారండి. వీళ్ళ దగ్గర ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ని మన డైలీ లైఫ్ లో మనం యూజ్ చేయడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకోవడమే కాకుండా బ్రతికినంత కాలం ఆరోగ్యంగా బ్రతకడానికి మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలండి. అవన్నీ పుష్కలంగా మనకు దొరికే అవకాశం ఉంటుంది. అలా చూసుకున్నట్లయితే ఈ కంపెనీలో మాంగో లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, న్యూట్రిషన్ డ్రింక్స్ కానీ, ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇమ్యూన్ రీఛార్జ్ అని చెప్పేసి చెవన్ ప్లస్, వెజ్ జ్యూస్, తేనె లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ నరాల బలహీనత ఉండే లేకపోతే బోన్స్ ప్రోటీన్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళకి శిలాజితల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, గ్లూకోజ్మైన్ లాంటి టాబ్లెట్స్ ఉన్నాయి, విటమిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉన్నాయి. అండ్ మన కళ్ళకు కానీ గుండెకి మంచి చేసే విధంగా ఒమేగా 369 లాంటి ప్రొడక్ట్స్ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కావచ్చు, పీరియడ్స్ ఇష్యూ ఉండి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు సిస్టోకేర్ లాంటి టాబ్లెట్స్ కావచ్చు, డయాబెటీస్ ప్రాబ్లం కావచ్చు, అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీతో, న్యూట్రిషన్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళకు ప్రోటీన్ పౌడర్స్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ కావచ్చు. ఇవే కాకుండా మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి చాలా రకాల న్యూట్రిషన్ ప్రోటీన్స్ దొరికే విధంగా విటమిన్ సి, కాల్షియం టాబ్లెట్స్, అర్జున, త్రిఫల, స్పిరులినా, అలోవెరా, అశ్వగంధ, బ్రింగరాజ, లివ్ 2000, నోని, స్లిమ్ మ్యాక్స్, గెయిన్ ల్యాక్స్ లాంటి చాలా రకాల అద్భుతమైన హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే మెడిసిన్స్ ఏవి కాదండి. ఇవన్నీ కూడా ప్రివెన్షన్ అండ్ క్యూర్ ప్రొడక్ట్స్. అంటే ఆరోగ్యం పాడైన తర్వాత హాస్పిటల్కి వెళ్ళే లక్షల్లో మనం ఫీజులు కట్టుకునే బదులు హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? మంచి ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ దొరికే ఫుడ్ తీసుకోవాలి.
ఈ రోజు మనం తీసుకునే ఫుడ్లో అన్ని రకాల ప్రోటీన్స్ న్యూట్రిషన్ దొరుకుతున్నాయి అంటే మీకు తెలుసు, నాకు తెలుసు అంటే దొరకట్లేదు. సో దానికోసం మనం ఎక్స్ట్రా సోర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంది. అవి ఎక్కడ దొరుకుతాయి, ఎలాంటి క్వాలిటీ ఉంటాయనే విషయం ఎవరికి తెలియదు. బట్ మై రీఛార్జ్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా ప్యూర్లీ న్యాచురల్ అండ్ న్యూట్రిషన్స్ ప్రొడక్ట్స్ వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇవి మన రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే ఒక అద్భుతమైన ఛాన్స్ మనకుంది. సో ఇవన్నీ కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. సో వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మై రీఛార్జ్ కంపెనీలో మన ఇన్కమ్ సంపాదించుకోవాలంటే చేయాల్సిన 2 పనులు ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ షాపింగ్ అని చెప్పేసి, ఇవన్నీ కూడా మనం షాపింగ్ చేసుకోవడానికి అవైలబిలిటీ తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అండి వచ్చేసి. సో మనం చేసే పని ఒకటే, జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అనేది కంపెనీ ఫార్ములా. మనకు కావాల్సిన వస్తువులు ఏవైతున్నాయి, హోమ్ కేర్ కావచ్చు, పర్సనల్ కేర్ కావచ్చు, బ్యూటీ కేర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, అవన్నీ కూడా వీళ్ళ దగ్గర తీసుకోవడం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం మనకుంది. అయితే మనలో చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే, సార్ ఇలాంటి ప్లాన్స్ అన్ని మేము ఇంతకుముందు ఎప్పుడో విన్నాం కదా, ఎప్పుడో చూసాము చేసామని చెప్పి చాలా మంది అంటుంటారు. సో దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పే రిక్వెస్ట్ ఒకటే, మన చేతికి ఉన్న 5,000 ఎలాగైతే ఒకేలాగా ఉండవో, బయట మార్కెట్లో డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ఏ కంపెనీ కూడా ఒకేలాగా ఉండదండి. ఇక్కడ ఈ మై రీఛార్జ్ కంపెనీలో నాకు నచ్చిన మంచి విషయం వచ్చేసి ఏంటి అంటే, నేను ఇంతకుముందు ఇలాంటి కాన్సెప్ట్లు ఎన్నో చూసినప్పటికీ, విన్నప్పటికీ, చేసినప్పటికీ కూడా ఇంత అద్భుతమైన ప్లాన్ నేను ఎక్కడ వినలేదు, చూడలేదు, చేయలేదు. ఎందుకంటే ఈ ప్లాన్ అనేది, ఈ మై రీఛార్జ్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఒక కామన్ మ్యాన్ ని, ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్ ని బేస్ చేసుకొని డెవలప్ చేసిన కంపెనీ. వీళ్ళ దగ్గర ఉన్న ప్రతి పాయింట్ కూడా ఒక కామన్ మ్యాన్, ఒక సాధారణ వ్యక్తికి 100 రకాలుగా ఉపయోగపడే విధంగా వీళ్ళు డెవలప్ చేశారు. అందుకే కంపెనీ 15 years గా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నిన్న మొన్న వచ్చిన కంపెనీ కాదు, 2010లో స్టార్ట్ అయిన కంపెనీ. సో అలా ఉంది కాబట్టి నార్త్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి మనలాంటి కొన్ని లక్షల మందికి ఒక మంచి ఉపాధి కల్పిస్తుంది. అదే ఛాన్స్ ఈ రోజు మనకు సౌత్ ఇండియాలో స్టార్టింగ్ పొజిషన్లో మనకు రావడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీకు ఎలాంటి ఆలోచన ఉన్నా ఒక 10 minutes కాసేపు ఆలోచనలన్నీ పక్కన పెట్టి కేవలం మన మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ చేయడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ప్రమోషన్ చేయడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత మనకు నచ్చితేనే మనం ప్రొసీడ్ అవుదాం. ఓకేనా? సో కాబట్టి ఒక 10 minutes మీరు ఎలాంటి ఇంతకుముందు ఆలోచన పెట్టుకోకుండా క్లియర్గా వినే ప్రయత్నం మీరు చేయండి. ఫస్ట్ వన్, మై రీఛార్జ్ కంపెనీలో మనం జర్నీ స్టార్ట్ చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ మనం ఎవరికి ఎలాంటి పేమెంట్ చేసేది ఉండదు. షాపింగ్ చేయాలని కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని షాపింగ్ మొదలు పెడితే మనకు కంపెనీ 4 రకాల బెనిఫిట్స్ ఇస్తుందని చెప్పాను కదా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, అప్ టు 30% డిస్కౌంట్ ఆన్ ఎంఆర్పి. మీకు ఇంతకు ముందే చెప్పానండి, మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా రీజనబుల్ అండ్ ఎఫర్డబుల్ ప్రైసెస్లో ఉండే ప్రొడక్ట్స్ అని. ఇక్కడ మనం సబ్బులు తీసుకున్నట్లయితే 12 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. బయట దాదాపుగా 400 రూపాయలు పెడితే దొరికినటువంటి బ్రింగరాజ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర వచ్చేసి కేవలం 250 రూపీస్కే అవైలబుల్గా ఉంటుంది ఎంఆర్పీలో. బయట మార్కెట్లో మనం క్లోజ్అప్ కానీ, పెప్సోడెంట్ కానీ రెగ్యులర్ యూజ్ చేసే పేస్ట్ ఏవైతే ఉందో 80 రూపాయలు, 90 రూపాయలు ఉంటుందండి ఎంఆర్పీ. బట్ వీళ్ళ దగ్గర సేమ్ 100 గ్రాముల పేస్ట్ వచ్చేసి మనకు 75 రూపాయలకి దొరకడం జరుగుతుంది. ఇలా ప్రతి ప్రోడక్ట్ కూడా ఏంటి అంటే రీజనబుల్ రేట్లలో ఉండే ప్రొడక్ట్స్ అండి. ఇందులోనే మళ్ళీ కంపెనీ మనకి ఏం చేస్తుంది అంటే, అప్ టు 30% డిస్కౌంట్ ఉంది. మినిమం 10% నుంచి మాక్సిమం 30% వరకు డిస్కౌంట్ ఉందండి. యావరేజ్గా 20% డిస్కౌంట్ తీసుకున్నా మనకున్న ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటి అంటే, మినిమంలో మినిమం బయట మార్కెట్లో దొరికేదానికంటే తక్కువ ధరలో ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ప్రతి నెల మనం ఒక 5,000 నుంచి 6,000 రూపాయల వస్తువులు తీసుకుంటామండి, అన్ని రకాల వస్తువులు కలుపుకున్నట్లయితే. అందులో 20% యావరేజ్ డిస్కౌంట్ వేసుకున్నా మనకు వచ్చి నెలకు ఒక 1,000 రూపాయలు మిగులుతుంది. చూడండి, ఇక్కడ కేవలం షాపింగ్ చేయడం ద్వారా డబ్బు కూడా ఆదా చేసుకునే అవకాశం ఉంది. సో డబ్బు సంపాదించుకోవడం కోసం వచ్చాం ఫస్ట్ పాయింట్. కానీ ఒక సాధారణ వ్యక్తికి 2 రకాల ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయండి. ఒకటి కష్టపడి సంపాదించుకునే డబ్బులు అయితే, 2 సంపాదించిన దాంట్లో సేవ్ చేసుకునేది కూడా వాళ్ళ ఇన్కమ్ కిందకే వస్తుంది. అలాంటిది ఇక్కడ మనం ఎలాంటి ప్రమోషన్ చేయకపోయినా, ప్రమోషన్ అనే పార్ట్లోకి మనం వెళ్ళకపోయినా, కేవలం షాపింగ్ చేయడం ద్వారా ఒక సాధారణ వ్యక్తిగా మాట్లాడుకున్నట్లయితే 20% డిస్కౌంట్ ద్వారా మనం ప్రతి నెల ఒక 1,000 రూపాయలు మినిమం సేవ్ చేసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ మనం తీసుకునే ప్రతి ప్రోడక్ట్ పైన కంపెనీ మనకు వచ్చేసి కొన్ని బీవీ పాయింట్స్ ఇస్తుంది, బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఇస్తుంది. ఒక ప్రోడక్ట్ తయారవడానికి కంపెనీకి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు ఆధారంగా కంపెనీ కొన్ని బీవీ పాయింట్స్ ఇస్తుందండి. ఆ బీవీ పాయింట్స్ పైన మనం ఎంతైతే ఎవ్రీ మంత్ షాపింగ్ చేసామో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు, మన ఇష్టం అండి. ఏ వస్తువు తీసుకున్నా కంపెనీ పై తీసుకోవాలని రూల్ ఏం పెట్టదు. ఏ వస్తువు తీసుకున్నా ఎంతైతే షాపింగ్ చేసామో, మనం చేసిన షాపింగ్ మీద ఎన్నైతే బీవీ పాయింట్స్ వచ్చాయో ఆ బీవీ పాయింట్స్ పైన కంపెనీ మళ్ళీ మనకు 6% నుంచి 15% క్యాష్ బ్యాక్ ఇస్తా అని చెప్తాం. డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఎవరికి కూడా మనం ఏం పేమెంట్ చేయలేదు, జస్ట్ షాపింగ్ చేయడం ద్వారా వచ్చే బెనిఫిట్. కంపెనీస్ ఉన్న థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. నిజం ఫ్రెండ్స్, మీరు వింటుంది ఈ కంపెనీలో మనం కంటిన్యూగా, ఎందుకంటే క్వాలిటీ ప్రొడక్ట్ దొరుకుతుంది, డిస్కౌంట్ దొరుకుతుంది, క్యాష్ బ్యాక్ దొరుకుతుంది అన్నప్పుడు
మినిమం డబ్బు ఆదా చేసుకునే ఏ వ్యక్తి అయినా సరే బయటికి వెళ్ళే అవకాశం ఉండదండి. పైగా మై రీఛార్జ్లో అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడ కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. అలా మనం ప్రతి నెల రూ. 2,500 నుంచి రూ. 5,000 మధ్యలో ఎంతైతే షాపింగ్ చేస్తామో మనం చేసే షాపింగ్ వాల్యూ 1,250 బీవీ పాయింట్స్ ఉంటే సరిపోతుందండి. చెప్పాను కదా ఒక్కో ప్రోడక్ట్ ఒక్కొక్క బీవీ పాయింట్ వస్తుందని చెప్పేసి. అలా మనం తీసుకునే ప్రొడక్ట్స్ విలువ 1,250 బీవీ పాయింట్స్ ఉంటే మన కంపెనీ స్మార్ట్ కన్జ్యూమర్ ఉంటుందండి. 6 months మనం కంటిన్యూగా ఎంతైతే షాపింగ్ చేస్తామో అలా మనం చేసిన షాపింగ్ పైన కంపెనీ మనకు 7th మంత్ యావరేజ్ అమౌంట్ ఫ్రీగా షాపింగ్ చేసుకునే అవకాశం ఇస్తుంది. అంటే ప్రతి నెల మనం ఒక రూ. 3,000 షాపింగ్ చేస్తే 7 నెలల్లో మనకు రూ. 3,000 వస్తువులు ఫ్రీగా వస్తాయి. రూ. 4,000 షాపింగ్ చేస్తే రూ. 4,000 వస్తువులు ఫ్రీగా వస్తాయి. 5,000 షాపింగ్ చేస్తే రూ. 5,000 వస్తువులు మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇది స్మార్ట్ కన్జ్యూమర్ అనే ఆప్షన్ మనం చేస్తే మనం ఐ రీఛార్జ్ కంపెనీలో అన్ని రకాల ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా షాపింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఎవరైనా సెల్ఫ్గా 6,000 బీవీగా షాపింగ్ చేసినట్లయితే ప్రతి నెల వాళ్ళని కంపెనీ డైమండ్ క్లబ్ మెంబర్ ఉంటుంది. వాళ్ళకు ఇమీడియట్లీ మంత్లీ 15% క్యాష్ బ్యాక్ వస్తుంది. ప్రతి 6 monthsకు రూ. 7,000 వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. 1 year కనుక కంటిన్యూగా వాళ్ళు డైమండ్ క్లబ్ మెంబర్గా వాళ్ళు షాపింగ్ చేస్తే 5-star హోటల్ అకామిడేషన్ ఇచ్చేసి కంపెనీ మేనేజ్మెంట్తో ఒక మీటింగ్ కూడా ఉంటుంది. సో ఈవెంట్ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇలా మనం ఫ్రీ ప్రొడక్ట్స్ని తీసుకోవాలనుకుంటే స్మార్ట్ కన్జ్యూమర్గా కానీ లేకపోతే డైమండ్ క్లబ్ మెంబర్గా కానీ మనం మన షాపింగ్ని కంటిన్యూ చేసుకుంటూ బెనిఫిట్ పొందొచ్చు. ఈ బెనిఫిట్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే మనం మన చిన్నప్పటి నుంచి కొన్ని లక్షల రూపాయలు షాపింగ్ చేస్తాం తెలిసిన రిటైల్ షాప్లో కావచ్చు లేకపోతే తెలిసిన షాపింగ్ మాల్లో కావచ్చు. ఏ రోజైనా మనకి ఎవరైనా పిలిచి ఒక రూ. 1,000 వస్తువులు ఫ్రీగా ఇచ్చారంటే ఎవరు ఇవ్వలేరు కూడా. ఎందుకు? వాళ్ళు ఎక్కడి నుంచో మధ్యవర్తుల నుంచి తీసుకొస్తారు కాబట్టి. కానీ ఇక్కడ కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది కాబట్టి వాళ్ళు మనకు ఈ విధంగా బెనిఫిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక సాధారణ వ్యక్తిగా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ వచ్చే ఫ్రీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి 6 నెలలకు ఒకసారి ఫ్రీగా వచ్చే ప్రొడక్ట్ వల్ల మనకు చాలా అమౌంట్ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పైగా రేట్లు తక్కువగా ఉన్నాయి, అందులోని క్వాలిటీ ప్రొడక్ట్, అందులోనే డిస్కౌంట్ ఉంది, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తుంది. ఇవి మాత్రమే కాకుండా మనం మై రీఛార్జ్ కంపెనీలో రిజిస్ట్రేషన్ అవ్వడం ద్వారా మనకు కావాల్సిన వస్తువులు షాపింగ్ చేసుకోవడం ద్వారా డిజిటల్ యూజర్గా మనం 4 రకమైన బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. ఈ బెనిఫిట్ బయట ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో లేదండి, మన దగ్గర మాత్రమే ఉంది. ఏంటంటే మై రీఛార్జ్ కంపెనీలో మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు మొత్తం 10 రకాల సర్వీసెస్ ఉంటాయి. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, డేటా కార్డ్, గ్యాస్ బిల్, కరెంట్ బిల్, ఇన్సూరెన్స్ పేమెంట్ లాంటి సర్వీసెస్ చాలా రకాల సర్వీసెస్ ఉంటాయి. ఇవే సర్వీసెస్ మనం రెగ్యులర్గా ఏం చేస్తున్నాము? ఫోన్పేలోనో, గూగుల్ పేలోనో, పేటిఎంలోనో సర్వీస్ యూజ్ చేసుకుంటున్నామండి. ఈ మధ్య కాలంలో మనం చేసుకునే రీఛార్జెస్ పైన ఎక్స్ట్రాగా ఛార్జెస్ పడడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సేమ్ మనం ఎలాగైతే షాప్ని మార్చుకున్నామో మై రీఛార్జ్ యాప్ని కనుక కన్వర్ట్ చేసుకున్నట్లయితే ఫోన్పే, గూగుల్ పే వాడుకొని ఇక్కడ రీఛార్జ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రాగా ఛార్జెస్ పడకపోగా మనకే కొంత మొత్తంలో రిటర్న్ కమిషన్ రావడం జరుగుతుంది. ఒక్కొక్క సర్వీస్ మీద ఒక్కొక్క కమిషన్ ఉంటుందండి. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ తీసుకుంటే 2.5% కమిషన్ అవుతుంది. నెలకు రూ. 2,000 రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ చేసుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్ అవ్వకపోగా మనకి ఒక రూ. 60 నుంచి రూ. 70 అమౌంట్ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇలా చేసే ప్రతి పనిలో మనకు కొంత అమౌంట్ సేవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం షాపింగే. ఇక్కడ షాపింగ్ చేసినా చేయకపోయినా బయట కిరాణా షాప్లోకి వెళ్ళి పేస్ట్ కొనుక్కోవాల్సిందే, సోపు, ఆయిల్, కారం, పసుపు లాంటి ప్రతి ఒక్క సర్వీస్ తీసుకోవాల్సిందే, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కొనుక్కోవాల్సిందే, ప్రతి ఒక్క సర్వీస్ కూడా మనం బయట ఫోన్పేలో, గూగుల్ పేలో వాడాల్సిందే. అదేదో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ షాపింగ్ చేయడం ద్వారా మన కంపెనీ నుంచి మనకి ఏమవుతుందండి? డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, దాంతోపాటు డిజిటల్ సర్వీస్ పైన కమిషన్ కూడా వస్తుంది. ఇది బాగుందా బాలేదా మీకు మీరే ఒక్కసారి సెల్ఫ్ చెక్ చాట్ చేసుకోండి. నేను చెప్పడం కాదు, ఒక కామన్ మ్యాన్ గా మిడిల్ క్లాస్ పర్సనే కాదండి, ఒక రిచ్ క్యాండిడేట్ గా మాట్లాడుకున్నా కూడా బయట మార్కెట్ లో క్వాలిటీ ఆఫ్ వస్తువు దొరకడం అనేది చాలా కష్టం అయిపోయింది. ప్రతి వస్తువులో కూడా ఏమవుతుంది అంటే బయట వచ్చేసి కల్తీ జరుగుతుంది. మీకు తెలుసు, నాకు తెలుసు. అలా జరుగుతున్న కల్తీని అరికట్టే అవకాశం ఎవరికి లేకపోయిందండి. ఎక్కడి నుంచి ఏం జరుగుతుందో తెలియదు. తాగే పాలల్లో కూడా కల్తీ జరుగుతుంది. అలాంటిది క్వాలిటీ ఆఫ్ వస్తువు మనకి ఇచ్చి కంపెనీ వాళ్ళు క్వాలిటీ ఆఫ్ వస్తువు మనకి ఇచ్చేసి 15 yearsగా క్వాలిటీ ఆఫ్ వస్తువు ఇస్తూ డిస్కౌంట్ ఇస్తున్నారు, క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు, ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. దాంతోపాటు ప్రతి సర్వీస్ పైన మనకు సమ్ ఆఫ్ బెనిఫిట్ కూడా వస్తుంది. వీటన్నింటినీ ఎంజాయ్ చేసుకుంటూ నెక్స్ట్ మనం ప్రమోషన్ చేయడం ద్వారా ఇన్కమ్ సంపాదించుకునే ఛాన్స్ కూడా మనకుంది. పైగా ఇక్కడ మనకున్న ప్లస్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో ఎవ్రీ మంత్ బిజినెస్ చేసుకోవాలి, ఇన్కమ్ సంపాదించాలంటే సెల్ఫ్గా కొంత షాపింగ్ చేయాల్సి ఉంటుందండి. అక్కడ వాళ్ళు చెప్పే షాపింగ్ వాల్యూ వచ్చేసి 3,000 ఉండొచ్చు, 4,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 30,000 తీసుకోవాల్సిన కంపెనీస్ కూడా ఉన్నాయి. బట్ మై రీఛార్జ్ లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయని చెప్పాను కదా. అందులో ఉన్న ఫస్ట్ ప్లస్ పాయింట్ ప్రొడక్ట్స్ రేట్లు తక్కువ ఉండడం అయితే, సెకండ్ ప్లస్ పాయింట్ బిజినెస్ చేసుకోవడానికి మనకు ఎవ్రీ మంత్ జస్ట్ ఒక 600 బీవీ షాపింగ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ 600 బీవీ అని ఎందుకన్నాను అంటే సింపుల్ అండి. ఈ కంపెనీలో మనం ఫ్రీ ప్రొడక్ట్స్ కోసం ఒక స్మార్ట్ కన్జ్యూమర్ గా మనం షాపింగ్ చేసినా మనం తీసుకునే ప్రొడక్ట్ వాల్యూ వచ్చేసి 1,250 బీవీ పాయింట్స్ వస్తుంది.
అలాంటిది ఇందులో మనం బిజినెస్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఎంత? ప్రమోషన్ చేసుకోవడం కోసం కేవలం 600 బీవీ సరిపోతుంది. ఈ 600 బీవీ కేవలం షాపింగ్ చేయాలనుకున్నా కూడా స్మార్ట్ కన్జ్యూమర్గా నేను చేయలేనండి. షాపింగ్ వచ్చేసి కేవలం బిజినెస్ కోసమే నేను షాపింగ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఒక అవకాశం కావాలి, సో ఎంత చేయొచ్చు షాపింగ్ అని చెప్పి అడుగుతారండి. బేసిక్ అలాంటి వాళ్ళకి నేను మాంగోల్ అనే ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తాను. ఈ కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూట్రిషన్ ప్రొడక్ట్ అని చెప్తానండి. హెల్త్ కేర్ ప్రొడక్ట్. హెల్త్ కేర్ అనగానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఏం ఆలోచించొద్దండి. ఇది మన కోకుమని, ఉసిరి, నోని, గ్రీన్ టీ, ద్రాక్ష, కలబంద అని ఒక 6 రకాల ఫ్రూట్స్ నుంచి తయారు చేసిన ఒక ఫ్రూట్ జ్యూస్ మాత్రమే. ఇది మనం రెగ్యులర్ గా ఎవ్రీడే మార్నింగ్ తీసుకోవడం ద్వారా మనం హెల్తీగా ఉండడానికి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో పుష్కలంగా దొరుకుతాయి. అండ్ అలా కాకుండా ఏజ్డ్ గా ఉన్న వాళ్ళకైతే పార్కిన్సన్ కావచ్చు, అల్జీమర్స్ లాంటి ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు లేడీస్కి వచ్చే పీరియడ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే స్ట్రెస్ ఉన్న వాళ్ళు కావచ్చు, స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మాంగోల్ అనే ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తుంది. ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నా కూడా దీని రేట్ ఎక్కువ ఉండదండి. కేవలం ఎంఆర్పీనే 849 రూపీస్ ఉంటుంది. మనం ఏ వస్తువు తీసుకున్నా డీపీ రేట్కి వస్తుంది కాబట్టి 729 రూపాయలకి మనకు ఈ మాంగోల్ అనే ప్రోడక్ట్ వస్తూ ఈ కంపెనీలో మనం బిజినెస్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకోవడానికి అవసరమయ్యే 600 బీవీ పాయింట్స్ కూడా వస్తాయి. ఈ పాయింట్ ఎందుకు నొక్కి నొక్కి చెప్తున్నాను అంటే ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా సరే మాక్సిమం 99% డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో ఎవ్రీ మంత్ సెల్ఫ్ పర్చేస్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే షాపింగ్ చేసే క్రమంలోనే రేట్లు ఎక్కువగా ఉండి ఆగిపోతారండి. ఇక్కడ ప్రాబ్లం లేదు కాబట్టి ఖచ్చితంగా షాపింగ్ చేసుకుంటారు. కానీ బిజినెస్ చేసే టైం వచ్చినప్పుడు బయట కంపెనీస్లలో నెలకు 3,000, 5,000, 10,000, 20,000 పెట్టి కొనుక్కోవాలన్నప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. బట్ ఇక్కడ అలాంటి అవసరం లేదండి. కేవలం ఒక మాంగోల్ అనే న్యూట్రిషన్ డ్రింక్ తీసుకున్న డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్న ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవ్రీ మంత్ తన ఐడిని రీపర్చేస్ తోటి కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే 729 రూపాయలు అనేది ఏ వ్యక్తికి పెద్ద మ్యాటర్ కాదండి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయం సంపాదించుకోవచ్చు అంటే 700 రూపాయలలో ఎవ్వరు వద్దనరు. ఎందుకంటే ఒక అవకాశం లేని వ్యక్తికి తెలుసండి దాని వాల్యూ వచ్చేసి. పైగా ఒక కామన్ మ్యాన్ గా మాట్లాడుకున్న ఒక రోజు కూలి పని వెళ్ళే వ్యక్తి కూడా 800 రూపాయల నుంచి 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అలాంటి వ్యక్తి కూడా హ్యాపీగా తన ఐడి ఎవ్రీ మంత్ రెన్యువల్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడ్డు. పైగా మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటండి? ప్రొడక్ట్స్ రీజనబుల్ రేట్లో ఉండడము అండ్ మనకు అందుబాటులో ఉన్న అన్ని రకాల వస్తువులు ఇక్కడ అవైలబుల్గా ఉండడం. కాబట్టి మాంగోలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో కావాల్సిన ఏవైనా రెగ్యులర్ ప్రొడక్ట్స్ తీసుకున్నా కూడా పేస్ట్ కావచ్చు, సోప్ కావచ్చు, టీ పొడి కావచ్చు, ఆయిల్, షాంపూ లాంటి రెగ్యులర్ ప్రొడక్ట్స్ ఏవైనా ఒక 8 నుంచి 10 రకాల వస్తువులు కొనుక్కున్నా ఒక 1,200 రూపాయల నుంచి 1,500 రూపాయలలో మనకు కావాల్సిన వస్తువులు వస్తూ దాంతోపాటు 600 బీవీ పాయింట్స్ అనేది ఈజీగా మన షాపింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం 600 బీవీ పాయింట్ షాపింగ్ కంప్లీట్ చేస్తామో కంపెనీ ద్వారా వస్తున్న ఇన్కమ్కి మనం ఎలిజిబిలిటీ తీసుకుంటామండి. అలా ఈ కంపెనీలో మనకు కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఇన్కమ్ ప్లాన్ పేరు వచ్చేసి డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్. చెప్పాను కదా, ఫస్ట్ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. షాపింగ్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ని మనం ఎంజాయ్ చేస్తూ నెక్స్ట్ ప్రమోషన్ ద్వారా మనం ఇన్కమ్ సంపాదించుకోబోతున్నాం. ఆ ప్రమోషన్లో మనం చేసే పని ఏంటి? కేవలం బాగుంది అని చెప్పడమే. అలా చెప్పడం ద్వారా కంపెనీలో మనకు 7 రకాలుగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. సెకండ్ వన్ సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్, తర్వాత లీడర్షిప్ రాయల్టీ, తర్వాత ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అని చెప్పేసి మనకున్న ప్రతి ఒక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే విధంగా వీళ్ళు 7 ఇన్కమ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఇన్కమ్స్ అన్ని మనకి ఎలా వస్తున్నాయి? జస్ట్ ప్రమోటింగ్. ఏమని ప్రమోషన్ చేస్తాం? మై రీఛార్జ్ కంపెనీలో ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవడం ద్వారా, కేవలం షాపింగ్ చేయడం ద్వారానే మనకు క్వాలిటీ ప్రొడక్ట్ వచ్చి డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్, డిజిటల్ సర్వీసెస్ అన్ని మనకు బెనిఫిట్ వస్తున్నాయి. దాంతోపాటు మనం ప్రమోషన్ చేసుకోవడానికి బిజినెస్ ఆపర్చునిటీ కూడా వస్తుంది. డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది అంటే ఏ వ్యక్తి వద్దని చెప్పడండి. పైగా పెట్టుబడి లేదు, వాళ్ళు చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు రోజుకు ఒక 2 గంటలు మనం వర్క్ ప్లాన్ చేసుకొని దీంట్లో మూవ్మెంట్ చేసుకున్న మంచి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. పైగా ప్రమోషన్ చేయడం మన కొత్త పని ఏం కాదు కదా, చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం. పలానా హోటల్ బాగుంది, పలానా షాపింగ్ మాల్ బాగుంది, మీ ఇంట్లో టీవీ బాగుంది, ఫ్రిడ్జ్ బాగుంది, ఇలా చెప్తూ రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా బాగుందని చెప్పడం ద్వారా కూడా చాలా మంది నా ద్వారా సినిమాకి వెళ్ళారండి. కానీ నాకేమైనా బెనిఫిట్ వచ్చిందంటే రాలేదు. కానీ అదే మై రీఛార్జ్ కంపెనీలో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని షాపింగ్ చేయడం ద్వారా నీకు చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పాను అనుకోండి. వాళ్ళు వెళ్ళి కనుక మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ చేసుకుంటే నాకు కంపెనీ ద్వారా 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అందులో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. ఇది నాకు నెలలో 5 సార్లు ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ వచ్చేసి. నాకే కాదు, ఎవరికైనా సరే. మనం మై రీఛార్జ్ కంపెనీ బాగుందని ప్రమోషన్ చేయడం ద్వారా మన ద్వారా ఎవరైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని కంపెనీలో షాపింగ్ చేస్తారో వాళ్ళు నెలలో 5 సార్లు పేమెంట్ తీసుకోవచ్చండి. అయితే ఇక్కడ వచ్చే పేమెంట్ అంతా కూడా ఎలా వస్తుంది అంటే, ఎవరైతే మన ద్వారా ఈ కంపెనీలో షాపింగ్ చేశారో వాళ్ళు షాపింగ్ చేసినప్పుడు మనకు వచ్చినట్టుగానే ప్రతి ప్రోడక్ట్ పైన కొన్ని బీవీ పాయింట్స్ వస్తాయి కదా, ఆ బిజినెస్ వాల్యూ పాయింట్స్ పైన కంపెనీ కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఎలా ఇస్తుంది కంపెనీ కమిషన్ అంటే, 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మన ద్వారా ఎవరైతే షాపింగ్ చేస్తారో
వాళ్ళు చేసే షాపింగ్ మీద కంపెనీ మనకి 7వ తారీఖు కమిషన్ ఇస్తుంది. 12 వరకు జరిగిన బిజినెస్ మీద 13 కమిషన్ ఇస్తుంది. 18 వరకు జరిగిన బిజినెస్ మీన్స్ షాపింగ్ మాత్రమేనండి. ఇక్కడ బిజినెస్ అంటే పర్టికులర్గా చేసేది ఏం లేదు. కేవలం షాపింగ్ చేయడం ద్వారా కంపెనీ మనకు 19కి పేమెంట్ ఇస్తుంది. 24 వరకు జరిగిన షాపింగ్ మీద 25కి పేమెంట్ ఇస్తుంది. మంత్ ఎండింగ్ వరకు మన ద్వారా ఎవరైతే ఈ కంపెనీలో షాపింగ్ చేస్తారో, ఒక్కసారి కాదు, వాళ్ళు చేసే ప్రతిసారి, ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి చేసే లైఫ్ టైం షాపింగ్ మీద, పైగా ఇది టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. టీమ్ పర్ఫార్మెన్స్ అంటే మనం డైరెక్ట్ గా రిఫర్ చేసిన వాళ్ళే కాదు, వాళ్ళ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళు ఎంతమంది అయినా అవ్వచ్చు, 100 మంది అవ్వచ్చు, 1000 మంది అవ్వచ్చు, 1,00,000 మంది అవ్వచ్చు, వాళ్ళ ద్వారా చేసే షాపింగ్ మీద, టోటల్ షాపింగ్ మీద కంపెనీ మనకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మంత్ ఎండింగ్ ఒరిజినల్ షాపింగ్ మీద వచ్చే నెల 3వ తారీఖు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. బయట ఎక్కడైనా జాబ్ చేస్తే మంత్లీ వన్సే శాలరీ వస్తుంది. ఇక్కడ కనుక మనం ఒక్కసారి ప్రమోషన్ చేసి వదిలిపెట్టిన లైఫ్ టైం వాళ్ళు చేసే షాపింగ్ మీద నెలలో 5 సార్లు పేమెంట్ తీసుకోవచ్చు. మరి మనం ఎంతమందికి ప్రమోషన్ చేయాలి, ఇన్కమ్ రావాలి అంటే సింపుల్ అండి. మనం ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యి 600 BV షాపింగ్ కంప్లీట్ చేసిన తర్వాత కేవలం ఇద్దరికి ప్రమోషన్ చేసినా మనం ఇన్కమ్కి ఎలిజిబిలిటీ తీసుకుంటాం. సో మనం ఇక్కడ ఎవరిని డైరెక్ట్గా పరిచయం చేసిన వాళ్ళు మనకు ఒక లెగ్ అవుతారండి. లెగ్ 1, లెగ్ 2 ఇద్దరిని ప్రమోషన్ చేస్తే వాళ్ళు చేసే షాపింగ్ మీద కంపెనీ మనకు వచ్చేసి మ్యాచింగ్ 10% బోనస్ ఇస్తుంది. షాపింగ్ అంటే వాళ్ళు ఒక్కరిగా చెప్పాను కదా, వాళ్ళ టీం ద్వారా చేసే షాపింగ్ మీద కూడా. ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ 1 నుంచి లెగ్ 2 నుంచి వాళ్ళు ఒక 3 lakhs బిజినెస్ చేశారనుకుందాం. 3 lakhs జీబీవీ అండి. జీబీవీ అంటే దీని గ్రూప్ బిజినెస్ వాల్యూ అండి. అతను అతని అండర్లో వచ్చే టీం మెంబర్స్ ఎంతమంది అయినా సరే, ఇక్కడ మెంబర్స్ తో సంబంధం లేదు, ఓన్లీ షాపింగ్ మీదనే మనకు సంబంధం. డబ్బులు బాగా ఉన్న వాళ్ళు 6,000 BV షాపింగ్ చేసేసి డైమండ్ క్లబ్ మెంబర్ అవ్వాలనుకుంటారు. డబ్బులు మామూలుగా ఉన్న వాళ్ళు వచ్చేసి 1,250 BV షాపింగ్ చేసి 6 months ఒకసారి ఫ్రీ ప్రొడక్ట్స్ తీసుకోవాలనుకుంటారు. ఈ రెండు లేని వ్యక్తికి ఎలాగో అవకాశం కావాలి డబ్బు సంపాదించాలంటే. అవకాశం కోసం వచ్చిన వ్యక్తి ఒక 600 BVతోనే షాపింగ్ చేస్తారు. అలా మన అండర్లో వచ్చిన మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళకి కావాల్సిన వస్తువులు షాపింగ్ చేయడం ద్వారా ఎన్నైతే బీవీ పాయింట్స్ వచ్చాయో, మన డైరెక్ట్ గా రిఫర్ చేసిన వ్యక్తి అండర్లో వచ్చే టోటల్ షాపింగ్ ని అతని గ్రూప్ బిజినెస్ వాల్యూ అంటామండి. ఎగ్జాంపుల్ గా ఇక్కడ మనకు వచ్చేసి ఒక 3 lakhs బిజినెస్ జరిగింది అనుకున్నట్లయితే 3 lakhs బిజినెస్ లో కంపెనీ మనకు మ్యాచింగ్ 10% ఇస్తుంది, అంటే 30,000 రూపాయలు ఇస్తుంది. ఒకవేళ వాళ్ళు 1,00,000 చేశారనుకోండి, 1,00,000 మనకు వచ్చేసి 10% అంటే 10,000 వస్తుంది. 10 లక్షలు చేశారనుకోండి, 1,00,000 రూపాయలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సిన ఒకే ఒక్క పని, బాగుందని ప్రమోషన్ చేసి ఒక్కసారి పరిచయం చేసి వదిలిపెట్టినా వాళ్ళు భారతదేశంలో ఎక్కడుండి ఆన్లైన్లో వాళ్ళు షాపింగ్ చేసి ప్రోడక్ట్ తెప్పించుకున్నా సరే మనకు రావాల్సిన బీవీ పాయింట్స్ మీద ఇన్కమ్ అనేది మన ఇన్కమ్ మనకు వస్తుంది. ఇది చాలా సూపర్ అండి. ఎందుకంటే బయట ఏదైనా సరే కంపెనీని కానీ ఒక ప్రోడక్ట్ని కానీ ఎవరు ప్రమోట్ చేస్తారు, టీవీలో, పేపర్లో, సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు ప్రమోషన్ చేస్తారు. ఒక 10 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు తీసుకొని ఒకసారి యాడ్ ఇస్తారు. అక్కడితో ఆయన కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత కంపెనీలో జరిగే సేల్స్తో ఆయనకు సంబంధం లేదు. బట్ ఇక్కడ అలా కాదు. మై రీఛార్జ్ అనే కంపెనీలో ఒకసారి మనం ప్రమోషన్ చేయడం ద్వారా మన ద్వారా ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకు డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్, వాళ్ళ బెనిఫిట్ వాళ్ళకు వస్తూ వాళ్ళు చేసే లైఫ్ టైం షాపింగ్ మీద వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతిసారి మనకు ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈరోజు చాలా మంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పి చాలా మంది అడుక్కుంటుంటారు, అంటే ఆలోచిస్తుంటారు దాని గురించి. ఎందుకో తెలుసా, ఒకసారి మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినాము అంటే లైఫ్ టైం ఒక సెక్యూరిటీ ఉంటుంది. మనం రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఒక పెన్షన్ లాగా అమౌంట్ వస్తుందని ఒక ధైర్యం ఉంటుంది. రెగ్యులర్గా మనం చేస్తున్న బయట ప్రైవేట్ జాబ్ల వల్ల కానీ వేరు వర్క్ల వల్ల కానీ మనకు అలాంటి సెక్యూరిటీ ఉండదని చెప్పేసి చాలా మంది గవర్నమెంట్ సెక్టర్లో వెళ్ళాలని ఆలోచిస్తుంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నేను చెప్తాను ఏంటంటే, ఒకసారి మనం కనుక ఈ సెక్టర్లోకి మై రీఛార్జ్ ఇన్వాల్వ్ అయిపోయి మన ద్వారా కొంత టీమ్ని కనుక ఫామ్ చేసుకుంటే ఎవ్రీ మంత్ మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ముందు ఆ ఇన్కమ్ అనేది లక్షలకు వెళ్ళిపోవచ్చు, కోట్లకు కూడా వెళ్ళిపోవచ్చు. అందుకే నేను మీకు స్టార్టింగ్లో చూపించాను, మనలాగే ఈ కంపెనీలకు వచ్చి కోట్లు సంపాదించిన వ్యక్తులు ఉన్నారని చెప్పి చూపించాను. మళ్ళీ నేను మీకు లాస్ట్లో వాళ్ళ ప్రూఫ్స్ కూడా చూపిస్తానండి. సో మనం ప్రమోషన్ చేసుకోవడం ద్వారా వాళ్ళు చేసే లైఫ్ టైం షాపింగ్ మీద మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది కేవలం ఇద్దరిని ప్రమోషన్ చేస్తే వచ్చే బెనిఫిట్ మాత్రమే. మరి కంపెనీలో ఎక్కువ మంది ప్రమోషన్ చేసుకోవచ్చా అంటే మీరు ఎంత మందికైనా ప్రమోషన్ చేసుకోవచ్చు అండి. పైగా మనకు ఎంత ఎక్కువ మంది ప్రమోషన్ చేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే 3వ వ్యక్తిని రిఫర్ చేస్తామో అతను మనకు లెగ్ 3 అవుతారండి. థర్డ్ లెగ్ లో జరిగే బిజినెస్ మీద కంపెనీ మనకు 12% కమిషన్ ఇస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ ఇద్దరి మీద కంపెనీ మనకి ఇచ్చేది కేవలం 10% అండి. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ రిఫర్ చేశామో ఆటోమేటిక్గా తన ఒక్క లెగ్ నుంచే మన కంపెనీ 12% కమిషన్ ఇస్తుంది. అంటే చెప్పాను కదా, దీని ఉద్దేశం ఏంటి అంటే మనం ఎంత ఎక్కువ మందికి ప్రమోషన్ చేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం మనకు ఉంది. పైగా మనకు కావాల్సింది కూడా అదే కదండి, అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించాలి, మనకున్న డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మనం ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తాం. 100% మార్కెట్లో పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. ఎందుకంటే డిస్కౌంట్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది, ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, రూపాయి పెట్టుబడి పెట్టే ఛాన్స్ లేదు. బయట ఏ మార్కెట్లో తీసుకున్న, ఏ కంపెనీలో తీసుకున్న డైరెక్ట్ సెల్లింగ్లో ఇలాంటి బెనిఫిట్స్ లేవు. కాబట్టి మనం చెప్పగానే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారండి. అలా మనం ఎప్పుడైతే 4th పర్సన్ రిఫర్ చేస్తామో, 4th లెగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసుకుంటామో
ఆ లెగ్లో జరిగే బిజినెస్ నుంచి కంపెనీ మనకు 14% ఫిక్స్డ్ కమిషన్ ఇస్తుంది. అండ్ ఫిఫ్త్ లెగ్ నుంచి కంపెనీ మనకు 15% కమిషన్ ఇస్తుంది. ఫిఫ్త్ లెగ్ తర్వాత మనం ఎంత మందికి రిఫర్ చేసుకున్నా ఆ లెగ్ నుంచి మన కంపెనీ వచ్చేసి 15% ఫిక్స్డ్గా ఇస్తూ వెళ్తుంది. అయితే మనకి ఏ విధంగా కంపెనీ అమౌంట్ జనరేట్ చేస్తుంది అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. ఎలాగంటే స్టార్టింగ్ లో పరిచయం చేస్తే 10% కమిషన్ వచ్చింది, లేట్ గా పరిచయం చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్ వచ్చింది అనుకుంటారండి. అలా ఏం లేదు, మీరు మీ డైరెక్ట్ గా ఎంత మందిని రిఫర్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ప్రతి పేఅవుట్ సైకిల్లో ఏ లెగ్ నుంచి అయితే ఎక్కువ బిజినెస్ జరుగుతుందో ఆ లెగ్ అనేది మనకు ఫస్ట్ పొజిషన్ లోకి వస్తుంది. సెకండ్ హైయెస్ట్ బిజినెస్ అయిన లెగ్ నుంచి సెకండ్ పొజిషన్ వస్తుందండి. అలా మ్యాచింగ్ 10% ఆ 2 లెగ్స్ నుంచి తీసుకొని కంపెనీ మనకి అమౌంట్ ఇచ్చి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మనకి క్యారీ ఫార్వర్డ్ ఏదైతే ఉందో నెక్స్ట్ మనకు ముందుకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీక్ లకు మనకి క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. అలా థర్డ్ లెగ్ హైయెస్ట్ బిజినెస్ నుంచి 12%, తర్వాత లెగ్ హైయెస్ట్ బిజినెస్ చేసిన నుంచి 14% ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పేవర్డ్ సైకిల్లో ఎవరైతే హైయెస్ట్ బిజినెస్ చేస్తారో వాళ్ళ నుంచి కంపెనీ మనకు టాప్ 2 లెగ్ నుంచి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎవ్రీ వీక్ మనకు వచ్చే పేఅవుట్ అనేది వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి మన ఇన్కమ్ పెరుగుతూ వెళ్తూనే ఉంటుంది. బయట ఎక్కడైనా జాబ్ చేస్తూ ఎక్స్ట్రాగా టైం స్పెండ్ చేసి ఎక్స్ట్రాగా వర్క్ చేస్తాను, ₹1,00,000 జీతం వస్తుంది కదా, 1,00,000 ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరండి. కానీ ఇక్కడ అలా కాదు. మనం ఒకసారి టీం ప్లాన్ చేసేసుకొని ఒక టీం డెవలప్ చేసామంటే అక్కడ నుంచి ఇన్కమ్ అనేది లైఫ్ టైం జనరేట్ అవుతుంది. మళ్ళీ ఇంకొక లెగ్ స్టార్ట్ చేసుకుని అక్కడ నుంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, మళ్ళీ ఇంకో లెగ్ స్టార్ట్ చేసుకుని, అంటే మనం ఎంత కష్టపడగలిగితే అంత ఇన్కమ్ తీసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉంది. అందుకే ప్లాన్ పేరు కూడా ఏం చేశారు, డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అని పెట్టారు. కళలు అపరిమితంగా కనొచ్చు, దానికి తగ్గట్టు కనుక మనం వర్క్ చేసుకుంటే ఇక్కడ మనకు అవకాశం ఉంది. ఆ అవకాశం ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇది కేవలం ఫస్ట్ ఇన్కమ్ మాత్రమేనండి కంపెనీ ఇస్తుంది. సెకండ్ ఇన్కమ్ వచ్చేసి సిల్వర్ రాయల్టీ బోనస్ అండి. ఈ సిల్వర్ రాయల్టీ బోనస్ కు టైం పీరియడ్ అంటే ఏమీ లేదు. హ్యాపీగా మనం మన కింద టీం పర్ఫార్మెన్స్ బోనస్ పెంచుకుంటూ ఎప్పుడైతే మన అండర్లో 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూ కంప్లీట్ చేసుకుంటామో, అది కూడా టోటల్ టీమ్ తోటి, మన ఒక్కరి వర్క్ కాదు, టీంతో చేసుకుంటాము, మనం సిల్వర్ రాయల్టీ మెంబర్ అవుతాం. అప్పుడు కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 4% ఆఫ్ అమౌంట్ పక్కన పెట్టి మన కంపెనీ సిల్వర్ రాయల్టీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, దీనితో పాటుగా మనకు సిల్వర్ రాయల్టీ బోనస్ కూడా వస్తుంది. మనం ఎలాగైతే సిల్వర్ రాయల్టీ మెంబర్ అయ్యామో, మనం ఎలాగైతే సక్సెస్ అవుతున్నామో, మనలాగా ఒక పర్సన్ని మన ఒక లెగ్ నుంచి కనుక మనం సిల్వర్ రాయల్టీ మెంబర్ చేస్తే మనం గోల్డ్ డైరెక్టర్ మెంబర్ అవుతామండి. అప్పుడు మనం సిల్వర్ రాయల్టీ క్లబ్ నుంచి డైరెక్ట్ గా లీడర్షిప్ రాయల్టీ బోనస్ లోకి వెళ్ళిపోతాం. అప్పుడు కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 11% ఆఫ్ అమౌంట్ పక్కన పెట్టి మన అండర్లో జరిగే బిజినెస్ ని బేస్ చేసుకొని గోల్డ్ రాయల్టీ మెంబర్షిప్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక లెగ్ నుంచి ఒక పర్సన్ సిల్వర్ అవుతాయి. అదే రెండో లెగ్ నుంచి సిల్వర్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా మనం సాఫ్ట్వేర్ డైరెక్టర్ అవుతాం. మూడో లెగ్ నుంచి సిల్వర్ అవుతే మనం ఎమరాల్డ్ డైరెక్టర్ అవుతాం. నాలుగో లెగ్ నుంచి సిల్వర్ అవుతే మనం డైమండ్ డైరెక్టర్ అవుతాం. అలా కంపెనీలో మొత్తం వచ్చేసి 8 రకాల ర్యాంక్స్ ఉన్నాయండి. మన ర్యాంక్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా మనకు వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అలా మనలాగా అవకాశం కోసం మై రీఛార్జ్ కంపెనీలోకి వచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పార్ట్ టైంగా ప్రమోషన్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ర్యాంక్ పెంచుకొని ఈరోజు దాదాపు 2,311 మందికి పైగా రాయల్టీ అచీవర్స్ ఉన్నారు ఈ కంపెనీలో వచ్చేసి. వాళ్ళందరూ కూడా మనలాగా అవకాశం కోసం వచ్చిన వాళ్ళే. ఇది కంపెనీ ఇస్తున్న థర్డ్ ఇన్కమ్ అండి. ఇలానే మనం బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే కంపెనీ మనకు వచ్చేసి ట్రావెల్ ఫండ్ కూడా యాడ్ అవుతుంది. ఈ ట్రావెల్ ఫండ్ కోసం సపరేట్ వర్క్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎప్పుడైతే మనం లీడర్షిప్ రాయల్టీ బోనస్కి ఎలిజిబిలిటీ తీసుకుంటామో, గోల్డ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకుంటామో, ఆటోమేటిక్గా మనకు ట్రావెల్ ఫండ్ కూడా యాడ్ అవుతుందండి. అలా కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి ఎవ్రీ మంత్ 3% ఆఫ్ అమౌంట్ పక్కన పెట్టి మనలాగా ట్రావెల్ ఫండ్ అచీవ్మెంట్ అయిన వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో అయితే ఈ ట్రావెల్ ఫండ్ ద్వారా కంపెనీ ఏం చేస్తుందంటే కంపెనీని డైరెక్ట్ గా ఫారిన్ ట్రిప్స్ తీసుకెళ్తుందండి. ఎందుకంటే ప్రతి మనిషికి ఉండే ఒక డ్రీమ్ లో వన్ ఆఫ్ ద డ్రీమ్ వచ్చేసి బయట దేశం వెళ్ళాలి, ప్రపంచం అంతా చూసి రావాలనే కోరిక అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఆ డ్రీమ్ ని వాళ్ళు ఎలాగో లైవ్ లో ఫుల్ఫిల్ చేసుకుంటారు లేదు కాబట్టి కంపెనీనే ఫారిన్ ట్రిప్స్ తీసుకెళ్లడం జరుగుతుంది. దాదాపు 1,496 మంది ఇప్పటివరకు ట్రావెల్ ఫండ్ అచీవర్స్ అయ్యారు. సింగపూర్, థాయిలాండ్, దుబాయ్ లాంటి ఎన్నో దేశాలు వాళ్ళు తిరిగి రావడం జరిగింది. అందులో మనలాంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. అంటే హౌస్ వైఫ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, జాబ్ చేసే వాళ్ళు, అన్ని సెక్టార్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారండి. హ్యాపీగా వాళ్ళకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నారు. నిజంగా మీకు కూడా విమానం ఎక్కాలి, ఒక 4 దేశాలు తిరగాలి అనే కోరిక కనుక మీకు ఉన్నట్లయితే మీరు కొత్తగా చేసే పని ఏం లేదండి. మీ డైలీ లైఫ్ లో చేసే పనులు ఏవైతున్నాయో షాపింగ్, ప్రమోటింగ్ ఇక్కడ చేయడం మొదలు పెట్టండి. 100% వెరీ షార్ట్ పీరియడ్ లో మీరు కూడా సక్సెస్ అవడానికి ఆస్కారం దొరుకుతుంది. ఇది కంపెనీ ఇస్తున్న ఫోర్త్ ఇన్కమ్ అండి. కంపెనీ ఇస్తున్న ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చేసి కార్ ఫండ్ అండి. మనం ఎప్పుడైతే ఈ కంపెనీలో ఎమరాల్డ్ డైరెక్టర్ అవుతామో, అంటే మన 3 లెగ్స్ నుంచి 3 మెంబర్స్ సిల్వర్ ఎప్పుడైతే అవుతారో మనం ఎమరాల్డ్ డైరెక్టర్ అవుతామండి. అప్పుడు కంపెనీ నుంచి కార్ ఫండ్ అనేది మనకి ఎలిజిబిలిటీ స్టార్ట్ అవుతుంది. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 3% ఆఫ్ అమౌంట్ పక్కన పెట్టిస్తుంది. 466 మంది ఇప్పటివరకు కార్ ఫండ్ అచీవర్స్ ఉన్నారండి. ఇలానే మన టీమ్ డెవలప్మెంట్ చేసుకుంటూ మన కింద ఉన్న వాళ్ళని సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్తే విన్ విన్ సిస్టమ్, మనం బాగుపడడంతో పాటు వాళ్ళని బాగు చేసుకుంటూ ముందుకెళ్తే మనం నెక్స్ట్ హౌస్ ఫండ్ కూడా ఎలిజిబిలిటీ తీసుకోవచ్చండి. మన అండర్లో ఎప్పుడైతే 6 లెగ్స్ నుంచి 6 మెంబర్స్ సిల్వర్ అయిపోతారో అప్పుడు మన హౌస్ ఫండ్ కి ఎలిజిబిలిటీ తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 2% ఆఫ్ అమౌంట్ వస్తుంది. అప్పుడు మనకు మిగతా రిమైనింగ్ బోనస్ అన్నింటితో పాటు హౌస్ ఫండ్ కూడా యాడ్ అవుతుంది.
183 మంది హౌస్ ఫండ్ హెచ్ఓర్స్ ఉన్నారండి ఇప్పటివరకు మై రీఛార్జ్ కంపెనీలో వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% ఆఫ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మన ర్యాంక్ పెరుగుతూ వెళ్తున్న కొద్దీ ఎవ్రీ మంత్ మనకు వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతూ వెళ్తుంది. అయితే చాలా మంది అనేది ఏంటి అంటే, సార్ ఇవన్నీ మంచిగా ఉన్నాయి సార్, ప్రతి కంపెనీలో ఉండేవి కదా, మరి మీరు ఇందాక స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు, ఒక 4 to 6 months డైలీ ఒక 2 గంటలు మనం పని చేసుకున్నా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పారు. అది ఎలా పాసిబిలిటీ అవుతుందని అడిగే వాళ్ళు ఉంటారండి. ఇప్పటివరకు చెప్పిన ఈ 7 ప్లాన్స్ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఫిక్స్డ్ ఇన్కమ్స్ అండి. దీన్ని బేస్ చేసుకొని ఈ ఇన్కమ్ ప్లాన్ ని మనం నాకున్న మార్కెటింగ్ నాలెడ్జ్ తోటి నేను ఏం చేశానంటే, మనం డైలీ ఒక 2 గంటలు ప్లాన్ చేసుకొని మన అండర్లో సేల్స్ డూప్లికేషన్ చేసినట్లయితే, షాపింగ్ చేసే వాళ్ళ డూప్లికేషన్ చేసినట్లయితే వండర్ఫుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు నేను క్లారిటీగా చెప్తానండి. ఇప్పటివరకు చెప్పిన ప్లాన్ ఏదైతే ఉందో ఎంతైతే ఇంపార్టెంటో, మన ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలనేది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో జస్ట్ 2 to 3 minutes ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మై రీఛార్జ్ కంపెనీలో మనం ఒక 600 BBతో షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని, డబ్బుల గురించే వస్తే 729 రూపాయలు పెడితే మాంగోల్ అనే డ్రింక్ తో కూడా మనం 600 BB షాపింగ్ చేసుకోవచ్చు. లేదా ఎలాగో ప్రతిరోజు ఇంట్లోకి పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా లాంటి ప్రతి ఐటెం కావాల్సిందే, ఎలాగో బయట కొనాల్సిందే. ఇక్కడ కొనుక్కుంటే డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ అన్నీ వస్తాయి కాబట్టి ఇక్కడ కొనుక్కుంటే మీ ఇష్టం, మీరు ఏ వస్తువు కొనుక్కున్నా ఫస్ట్ 600 BB తోటి మీ షాపింగ్ మీరు కంప్లీట్ చేసేసుకోండి. అలా కంప్లీట్ చేసేసుకొని ఫస్ట్ నెలలో మీరు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో ఫస్ట్ మంత్లో ఏం చేస్తారంటే, మీకు తెలిసిన వాళ్ళందరికీ మై రీఛార్జ్ గురించి చెప్పడం మొదలు పెట్టండి. మీ ద్వారా 20 మంది రావచ్చు, 30 మంది రావచ్చు, 50 మంది రావచ్చు, 100 మంది రావచ్చు. ఎందుకు, మై రీఛార్జ్ గురించి ఎవరికి చెప్పినా నో అనే ఛాన్స్ లేదు. అయితే అందులో మనలాగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉంటారో అలాంటి వాళ్ళని ఒక 6 సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు జస్ట్ 600 BBతోనే బిజినెస్ స్టార్ట్ చేసేలాగా మీరు ప్లాన్ చేసుకున్నా కూడా మన అండర్లో 3600 BB అవుతుంది. ఈ 3600 BB మీద యాజ్ పర్ కంపెనీ ప్లాన్ ప్రకారం మనకు 396 రూపాయల పేమెంట్ వస్తుంది. దీనికోసం నేను ఏమంటున్నానంటే 1 month టైం తీసుకోండి. ఎందుకంటే అందరూ డబ్బులు సంపాదించిన ఆలోచనతో రాకపోవచ్చు. కొంతమంది ఏంటి, ప్రొడక్ట్ బాగున్నాయి, డిస్కౌంట్ ఉంది, క్యాష్ బ్యాక్ లాంటి ఆఫర్ రావచ్చు. కానీ ఖచ్చితంగా ప్రతి 10 మందిలో 9 మంది మాత్రం ఈ రోజు ఫినాన్షియల్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళే, ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ దొరికితే బాగుంటుందని ఆలోచిస్తున్న వాళ్ళే. అలాంటి వాళ్ళని ఒక 6 యాక్టివ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ మంది ద్వారా వచ్చే బిజినెస్ కావచ్చు. ఒకవేళ వీళ్ళే నెలకు ఒక 1000-2000 BB కొనుక్కున్నా కూడా అదంతా బోనస్ వేసుకున్నా, కేవలం మనం ఒక 6 యాక్టివ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకొని ఒక 600 BBతో మనం వాళ్ళతో మూవ్మెంట్ చేసుకున్నా ఫస్ట్ నెల మొత్తం మీద మనకు ఒక 396 రూపాయలు మినిమం గ్యారంటీ అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ ఒక్క నెలతో ఆగదండి, ప్రతి నెల రిపీట్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ ఇన్కమ్ సంపాదించుకోవాలంటే ప్రతి నెల 600 BB షాపింగ్ చేయాలి కాబట్టి, పైగా చిన్న అమౌంటే కాబట్టి, అవసరమైన వస్తువులు ఉన్నాయి కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, యాక్టివ్ గా వర్క్ చేసే ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తాడు, మినిమం గ్యారంటీ 600 BB షాపింగ్ చేస్తాడు. నేను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానండి. ఒక 4 to 5 months నుంచి కంపెనీలో జర్నీ చేస్తున్నాను కదా. మనకు కావాల్సిన బేసిక్ ఐటమ్ తీసుకున్నా నెలలో 1500 నుంచి 2000 BB మినిమం అవుతుంది, మాక్సిమం కాదు. మాక్సిమం 4-5 BB అవుతుంది. నేను కౌంటింగ్ చేస్తుంది కేవలం 600 BBని కౌంట్ చేస్తుంది. అలా మనం ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ మంత్ లో ఒక 6 యాక్టివ్ పీపుల్ సెలెక్ట్ చేసుకుంటే మనకు వచ్చే మినిమం గ్యారంటీ అమౌంట్ ఎంత, 390 రూపాయలు వస్తుంది. ఇదే పనిని మనం డూప్లికేషన్ చేస్తాం అంతే. సెకండ్ మంత్ మనం ఎవరు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, కొత్త వాళ్ళకి ఎవరికి చెప్పాం. ఎవరైతే ఈ 6 వ్యక్తులు ఉన్నారో కంపెనీలో మనం ఇన్వాల్వ్ అయిన తర్వాత యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయినప్పటి నుంచి మొదలు పెడితే నెలకు 20 లక్షల రూపాయలు సంపాదించుకోవాలనుకునే వరకు కూడా మనకు వండర్ఫుల్ ట్రైనింగ్స్ ఉంటాయి. కొంత నాలెడ్జ్ తీసుకొని మనం వాళ్ళకి డూప్లికేషన్ చేస్తాం. మనం చేసిన పని వాళ్ళు చేస్తే వాళ్ళకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళు ప్లాన్ చేసుకొని సెకండ్ మంత్ మొత్తంలో వాళ్ళు వర్క్ చేయడం ద్వారా మనకి ఎలాగైతే 3600 టీమ్ తోటి వచ్చింది అండ్ సెల్ఫ్ గా చేసుకునే 600 BB మొత్తం 4200 BB అయిందో, సెకండ్ మంత్ లో మనలాగా వాళ్ళు వర్క్ డూప్లికేషన్ చేసుకుంటే ప్రతి లెగ్ నుంచి మనకు 4200 BB వస్తుంది. సేమ్ ఇక్కడ టోటల్ గా వచ్చేసి ఏమైంది, BB పాయింట్స్ పెరిగాయి కాబట్టి 25,200 BB అయింది కాబట్టి మన ఇన్కమ్ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. బట్ మనం వర్క్ చేసింది కేవలం 396 గురించి మనం వర్క్ చేసాము. మనకు కావాల్సిన 6 వ్యక్తుల కోసం మనం పనిచేస్తాం. ఆ తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళెవరో మనకు సంబంధం లేదండి. వాళ్ళ కోసం వాళ్ళు పని చేసేసుకొని 600 BBతో బేసిక్ వచ్చినా కూడా మన అండర్లో BB పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మన ఇన్కమ్ పెరుగుతుంది. సెకండ్ మంత్ మన ఇన్కమ్ వచ్చేసి 2772 రూపాయలు మినిమం గ్యారంటీ తీసుకునే అవకాశం ఉంది. మినిమం గ్యారంటీ, మాక్సిమం గురించి చెప్పట్లేదండి. మినిమం 600 BB గురించే నేను మాట్లాడుతున్నాను. 600 BB చేయడం మనకి ఏమైనా కష్టమా? అస్సలు కాదు. పోనీ మనం ఒక 6 ప్రమోట్ చేయడం పెద్ద కష్టం అంటే అసలే కాదండి. గట్టిగా ప్లాన్ చేస్తే 1 డేలో కూడా మనం ఒక 6 మెంబర్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. బట్ 1 month టైం తీసుకుని మనం డూప్లికేషన్ చేసుకున్న సెకండ్ మంత్లో మనకు వచ్చే అమౌంట్ 2772 రూపాయలు వస్తుంది. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలాగైతే ఇంప్లిమెంటేషన్ చేశామో మన టీం కూడా ఇంప్లిమెంటేషన్ చేసేలాగా వాళ్ళకి సపోర్ట్ చేస్తే సరిపోతుంది.
ఈ సపోర్ట్ మీరు ఒక్కరే కాదండి, మీ పైన అప్లైన్ లీడర్స్ ఉంటారు, కంపెనీ మీటింగ్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి, యాక్టివిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రతి వారంలో 3 నుంచి 4 సార్లు జూమ్ మీటింగ్స్ ఉంటాయి. వీటన్నిటిని ఉపయోగించుకొని మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే సరిపోతుంది. అలా ప్లాన్ చేసుకొని మూవ్మెంట్ చేస్తే 3 నెలలో ఎలాగైతే మన అండర్లో 25,200 టీమ్ అండ్ సెల్ఫ్ వచ్చేసే 600 బీబీ, మొత్తం కలిపి ఎంత అయిందండి? 25,800 బీబీ మన గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అయింది. నెక్స్ట్ మంత్ ఏమవుతుంది? 3 నెలలో ప్రతి లెగ్ నుంచి మనకు 25,800 జీబీవీ మినిమం గ్యారంటీకి వస్తాం. అలా టోటల్గా టీమ్ మెంబర్స్ తీసుకున్నట్లయితే మన అండర్లో 1,54,000 బీవీ అవుతుందండి. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, మన కింద గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ పెరిగే కొద్దీ ఎప్పుడైతే 99,000 జీబీవీ కంప్లీట్ అవుతుందో మనం ఈ కంపెనీలో సిల్వర్ రాయల్టీ మెంబర్ అవుతామని చెప్పాను. ఇక్కడ మనకి ఎంత అయిందంటే టోటల్ వచ్చేసి 1,54,800 బీవీ అని, కాబట్టి మనం ఆటోమేటిక్గా సిల్వర్ డైరెక్టర్ అయిపోతాం. ఇక్కడ మనకు టీమ్ ద్వారా వచ్చే సేల్స్ పెరిగాయి కాబట్టి, షాపింగ్ పెరిగింది కాబట్టి మనకు వచ్చే కమిషన్ ఆటోమేటిక్గా పెరుగుతుందండి. 2,700 కాస్త డైరెక్ట్గా 17,000 రూపాయల పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకుంటాం. టీం వర్క్, ఇక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ తో పాటు మీరు సిల్వర్ అయినప్పుడు కంపెనీ నుంచి రాయల్టీ అమౌంట్ వస్తుంది. అది ఒక అప్రాక్సిమేట్లీ ఒక 10,000 రూపాయలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1,54,000 బీవీలలో దాదాపు ఒక 10,000 అమౌంట్ వస్తుందండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 3 నెలలో మనకు టీం ద్వారా వచ్చే ఇన్కమ్ వచ్చేసి 27,000 రూపాయలు మినిమం గ్యారంటీ అమౌంట్ వస్తుంది. ఈ నెల మీరు 27,000 రూపాయలు తీసుకున్నారంటే నెక్స్ట్ మంత్ కూడా ఖచ్చితంగా మినిమం గ్యారంటీ తీసుకుంటారు. కొత్త వాళ్ళు ఎవరు రాకపోయినా ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కోవాల్సిందే కదా, వాళ్ళకి కావాల్సిన షాపింగ్ చేయాల్సిందే కదా. అలా వాళ్ళ కోసం వాళ్ళు షాపింగ్ చేయడం ద్వారా మనం ఆటోమేటిక్గా 3 నెలలు మనం వచ్చేసి 27,000 రూపీస్ మినిమం గ్యారంటీ అమౌంట్ తీసుకుంటామండి. సేమ్ ఇదే డూప్లికేషన్. ఈ డూప్లికేషన్ చేయడం కోసం ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. వాటిని వినియోగించుకొని 4th మంత్ కనుక మనం ప్లాన్ చేసుకుంటే ప్రతి లెగ్ నుంచి 1,54,800 బీవీ అవుతాయి. మన అండర్లో దాదాపుగా 9,28,800 బీవీ అవుతుంది. చూడండి, మీరు గమనించండి, సేల్స్ పెరిగే కొద్ది అంటే మన డూప్లికేషన్ పెరిగే, సేల్స్ పెరిగే కొద్ది ఏమవుతుంది? మన అండర్లో బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ పెరుగుతున్నాయి, ఆటోమేటిక్గా మన ఇన్కమ్ పెరుగుతుంది. మనం ఎలాగైతే 3 నెలలో సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ మెంబర్ అయ్యామో 4th మంత్లో ఏమవుతుంది? ప్రతి లెగ్లో ఉన్న పర్సన్ కూడా సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ మెంబర్ అవుతారండి. 6 సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ మెంబర్స్ అయితే మనం ఆటోమేటిక్గా కంపెనీలో ఏమవుతామండి? డబుల్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్కి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనం డబుల్ డైమండ్ డైరెక్టర్ పొజిషన్కి వెళ్ళిపోతామో మనకు హౌస్ ఫండ్ వర్క్ ఇన్కమ్ వస్తుందండి. సో హౌస్ ఫండ్ వర్క్ అంటే మనం గమనించవచ్చు, ఫస్ట్ వన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్. మనకి ఎంత వస్తుంది అంటే సేల్స్ పెరిగాయి కాబట్టి 1,00,000 రూపాయలు మనకు పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. 1,00,000 రూపాయలు కేవలం మనం 4 నెలల్లోనే తీసుకోవచ్చు. కేవలం ఒక 600 బీవీతో మనం రీపర్చేజ్ చేసుకొని ఒక 6 మెంబర్స్తో కనుక మనం 600 బీవీ చేయగలిగితే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 6గునే చేయాలని రూల్ అనేది, మీరు 60 మందిని చేసుకోవచ్చు, ఇద్దరితో కూడా చేసుకోవచ్చు. కానీ ఒక టార్గెట్ ఓరియంటెడ్గా నేను చెప్పినట్టుగా ఒక 4 to 6 months మనం ప్లాన్ చేసుకుంటే 4th మంత్లోనే మనకు పర్ఫార్మెన్స్ బోనస్ 1,00,000 రూపాయలకి వెళ్ళిపోతుంది. పైగా ఎప్పుడైతే మనం డబుల్ డైమండ్ డైరెక్టర్ అయిపోతామో ఈ కంపెనీలో లీడర్షిప్ రాయల్టీ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, దాంతోపాటు హౌస్ ఫండ్ కూడా వస్తుంది. ఇవన్నీ ఫండ్స్ తీసుకుంటే మనకు వచ్చే అమౌంట్ ఎంతో తెలుసా? దాదాపుగా 1,62,000 రూపాయలు మనం తీసుకునే అమౌంట్, మినిమం గ్యారంటీగా తీసుకునే అమౌంట్. ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 600 బీవీ కంటే ఎక్కువ షాపింగ్ చేసినా, మనం 6 కాకుండా 10 మందికో, 15 మందికి, 20 మందికో చెప్పినా అదంతా కూడా యాడ్ చేసుకుంటే అది ఇంకా ఎక్కువ అమౌంట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. నేను కౌంటింగ్ చేసేది మాత్రం లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ అమౌంట్ నేను కౌంట్ చేస్తాను. ఇది 4th మంత్లో మనం చేసే డూప్లికేషన్. ఒక్కసారి మీరు 4th మంత్లో నెలకు 1,00,000 రూపాయలు తీసుకునే పొజిషన్కి వెళ్ళిపోయారా, మీ అండర్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఏంటండి 3rd స్టెప్లోకి వెళ్ళిపోయి ఉంటారు. 3 months వాళ్ళకి వర్క్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి 3 monthsలో వాళ్ళు ఒక 27,000 రూపాయలు సంపాదించుకునే పొజిషన్కి వచ్చి ఉంటారు. మీ దగ్గర వచ్చే 1,20,000 రూపాయల పే అవుట్ కనుక వాళ్ళు చూస్తే మీకంటే ఎక్కువ వేగంగా పరిగెత్తే ప్రయత్నం చేస్తారు. ఎందుకు? ఏ పని చేసినా మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి, టీమ్ డూప్లికేట్ చేసుకుంటాం కాబట్టి. 10th పాస్ అయిన వ్యక్తి ఇంటర్ పాస్ కావాలని చూస్తారు, డిగ్రీ పాస్ కావాలని చూస్తారండి. ఇక్కడ కూడా ప్రతి వ్యక్తి టీంని ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. సేమ్ 600 బీవీతో మనం డూప్లికేషన్ చేసుకుంటే 5th మంత్లో మనం ఊహించే ఇన్కమ్ తీసుకోవచ్చండి. మీరే చూడండి, ఎలాగైతే ఒక లెగ్ నుంచి మనకు మన టోటల్ టీం నుంచి 9 lakhs బీవీ వచ్చిందో, అప్పుడు టోటల్గా 6 legs నుంచి మనకు 9 lakhs బీవీ చూసుకున్నట్లయితే దాదాపు 55 lakhs బీవీ అవుతుందండి. సేమ్ డబుల్ డైమండ్ డైరెక్ట్ ర్యాంక్లో ఉంటాం. ఇక్కడ మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ దాదాపు ఒక 6,00,000 రూపాయలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇదే కాకుండా లీడర్షిప్ రాయల్టీ కావచ్చు, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ అన్ని కలుపుకుంటే దాదాపు 9,80,000 రూపాయలు మనం 5 నెలల్లో తీసుకునే అవకాశం మనకు ఉంది. సేమ్ ఇదే వర్క్ మనం డూప్లికేషన్ చేసుకుంటే, ఇదే వర్క్ అంటే మనం మన కింద టీం మెంబర్స్ ఎవరితో కూడా మనం ఇంటరాక్షన్ అవ్వండి, డైరెక్ట్గా మనం పరిచయం చేసిన ఒక 6 వ్యక్తులతో 600 బీవీ మనం ప్లాన్ చేసుకుంటే 6th మంత్లో మనం నెలకు ఒక 20,00,000 రూపాయల వరకు కూడా సంపాదించుకునే వండర్ఫుల్ ఛాన్స్ మనకు ఉంది. నమ్మలేకపోవచ్చు కానీ ఇది 100% జరిగే పాసిబిలిటీ అయ్యే ఇన్కమ్ ప్లాన్ అండి. ఎందుకంటే నేను మీకు ఇందాకనే చెప్పాను, మనం ఒక 600 బీవీతో ఇన్వాల్వ్ అవ్వడం మనకేమైనా కష్టమా, లేదా ఒక 600 బీవీతో 6 వ్యక్తులు మనం ప్లాన్ చేయడం మనకేమైనా ఇబ్బందా?
ఏది ఇబ్బంది కాదండి. 1 డేలో కూడా చేయగలిగే పనది. అలా చేసే పనిని మనం 1 మంత్ టైం తీసుకొని, మంచి నాలెడ్జ్ తీసుకొని వాళ్ళకి సర్వీస్ చేయడం గనుక మొదలుపెట్టినట్లయితే, సపోర్ట్ ఇయడం మొదలుపెట్టినట్లయితే, మన ద్వారా వచ్చిన టీమ్ మెంబర్స్‌లో చాలా మంది స్మార్ట్ కన్స్యూమర్‌గా డైమండ్ క్లబ్ కోసమే ప్లాన్ చేసుకుంటారు. ఎందుకు? బయట ఏ కిరాణా షాప్ వాళ్ళు కూడా డిస్కౌంట్ ఇవ్వరు, క్యాష్ బ్యాక్ ఇవ్వరు, ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవ్వరు. ఇక్కడ మనం స్మార్ట్ కన్స్యూమర్‌గా ప్లాన్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 5,000 వరకు షాపింగ్ చేస్తే 6 నెలల్లో 5,000 వరకు ప్రొడక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. డైమండ్ క్లబ్‌గా గనుక మనం కావాల్సిన వస్తువులు షాపింగ్ చేసుకుంటే ప్రతి 6 నెలల తర్వాత ఒక 7,000 వస్తువులు వస్తూ 15% క్యాష్ బ్యాక్ వస్తూ కంపెనీ ఏదైతే డైమండ్ క్లబ్ మెంబర్కు 5 స్టార్ హోటల్ అకామిడేషన్ ఇస్తుందో అవన్నీ వచ్చే ఛాన్స్ ఉంది. వీటన్నిటిని ఎంజాయ్ చేసుకోవచ్చు. నేను మాట్లాడింది కేవలం 600 బీవీ గురించి మాత్రమే. ఒకవేళ మన టీంలో వచ్చిన వాళ్ళు కనుక స్మార్ట్ కన్జ్యూమర్గా కానీ డైమండ్ క్లబ్ మెంబర్గా కానీ వాళ్ళు షాపింగ్ చేస్తే ఏం చేస్తున్నారు? వాళ్ళకి కావాల్సిన వస్తువులే షాపింగ్ చేస్తే ఆటోమేటిక్గా మన అండర్లో బిజినెస్ వాల్యూమ్ పెరుగుతుందండి. బిజినెస్ వాల్యూమ్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది? మన ఇన్కమ్ పెరుగుతుంది. ఇలా మనం మన టీమ్‌ని డూప్లికేషన్ చేసుకొని మనం మూవ్‌మెంట్ చేసుకుంటే, మన జీవితంలో ఊహించినంత ఇన్‌కమ్ సంపాదించుకునే వండర్‌ఫుల్ ఆపర్చునిటీ మనకుంది. పైగా మనం అందరం కూడా స్టార్టింగ్ పొజిషన్‌లో ఉన్నామండి మై రీచార్జ్ కంపెనీలో. సౌత్ ఇండియాలో ఎవరికీ బిజినెస్ గురించి తెలియదు. నార్త్ ఇండియాలో ఆల్రెడీ ఇలా బిజినెస్‌ని మూవ్‌మెంట్ చేసేసుకొని వాళ్ళ జీవితంలో ఊహించినంత ఇన్‌కమ్ సంపాదించారు. రతన్ పారియా గారు లాంటి వ్యక్తులైతే ఒక 23,00,00,000కి పైగా సంపాదించారు. బస్దేవ్ ఘోష్ గారు లాంటి వ్యక్తులైతే 10,00,00,000కి పైగా సంపాదించారు. అబీర్ కుమార్ గారండి, ఈయన ఎడ్యుకేషన్ చేయలేదనుకోదండి, ఐఆర్ఎస్‌లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న పర్సన్ అండి. 6,00,00,000కి పైగా సంపాదించారు. గవర్నమెంట్ జాబ్‌లో ఎంతైతే ఇన్‌కమ్ వస్తుందో అది మనకు తెలిసిన విషయం. దానికోసం ప్రయత్నం చేస్తారు. అలాంటి గవర్నమెంట్ జాబ్ సెక్టార్‌లో ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఉన్న డెప్త్ అర్థం చేసుకొని వాళ్ళు రిటైర్మెంట్ తీసుకొని ప్లాన్ చేసుకున్నారండి. సో, మనం తీసుకోమని చెప్పట్లే. కానీ ఏం చేసినా మనకైతే డబ్బులు కావాలి కదండీ! మన లైఫ్‌లో సక్సెస్ అయితే కావాలి కదా! ఇక్కడ కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే మన లైఫ్‌లో కావాల్సింది మనం సాధించుకోవచ్చు. పైగా వీళ్ళ ఎవ్రీ మంత్ ఇన్‌కమ్స్ చూడండి. వందల్లో, వేలలో కాదండి, లక్షల ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. రతన్ పారియా గారు ఇన్‌కమ్ తీసుకున్నట్లయితే నవంబర్ మంత్ ఇన్‌కమ్ పర్ఫార్మెన్స్ బోనస్సే 19,85,000 తీసుకున్నారండి. ఓన్లీ పర్ఫార్మెన్స్ బోనస్సే. అది ఆయన ఒక్కరి కృషి కాదు, టోటల్‌గా టీమ్ వర్క్. మనలాగే టీమ్ డెవలప్‌మెంట్ చేసుకున్నారు, మూవ్‌మెంట్ చేసుకున్నారు. కొంతకాలం తర్వాత టీమ్ ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. ఎవరు మనల్ని అడిగి షాపింగ్ చేయరు. ఒకసారి షాపింగ్ చేయడం మొదలుపెట్టిన వ్యక్తి నెక్స్ట్ టైమ్ మన పర్మిషన్ ఏం తీసుకోడు. ఆయనకు కావాల్సిన వస్తువులు ఆయన కోసం ఆయనే కొనుక్కుంటారు. ఆయన బెనిఫిట్స్ ఆయనకొస్తాయి. హ్యాపీగా ఆయన ఇన్‌కమ్ తీసుకుంటారు. అలా లీడర్‌షిప్ బోనస్ కావచ్చు, ట్రావెల్ ఫండ్ కావచ్చు, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అన్ని కలుపుకుంటే దాదాపుగా 36 లక్షలు తీసుకున్నారు. ఇది ఎవ్రీ మంత్ ఆయనకు రిపీటెడ్‌గా వచ్చే ఇన్‌కమ్ అంటే వీళ్ళే కాదు, మనం కూడా కరెక్ట్‌గా ప్లాన్ చేస్తే వీళ్ళకంటే ఎక్కువ ఇన్‌కమ్ తీసుకునే వండర్‌ఫుల్ ఛాన్స్ మనకుందండి. సో, ఎందుకు అంటే చెప్పాను కదా! ఈ కంపెనీలో వండర్‌ఫుల్ ట్రైనింగ్స్ ఉంటాయి. మనం రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి మొదలుపెడితే నెలకి ₹20,00,000 సంపాదించే వరకు కూడా కంపెనీ ద్వారా మనకు వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్స్ ద్వారా మన లైఫ్‌ని చేంజ్ చేసుకునే అవకాశం మనకుంది. వండర్‌ఫుల్ స్కిల్స్ మనం డెవలప్‌మెంట్ చేసేసుకోవచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, పర్సనల్ డెవలప్‌మెంట్ స్కిల్స్ కావచ్చు. ఇవన్నీ మనం తీసుకుంటే మన లైఫ్‌లో మనం అనుకున్న పొజిషన్ మనం వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా కావాల్సిన డబ్బు సంపాదించుకోవచ్చు. మంచి టైమ్ ఫ్రీడమ్ తీసుకోవచ్చు. ఒక ఇన్‌కమ్ సెక్యూరిటీని మనం ప్లాన్ చేసేసుకొని హ్యాపీగా పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. మన ర్యాంక్ పెరిగే కొద్దీ సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా కంపెనీ రికగ్నైజేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతుంటాయండి కొన్ని వేల మందితోటి. ఆ ఈవెంట్స్ అందరిలో కూడా మన ర్యాంక్ కనుక పెరిగినట్లయితే స్టేజ్ మీదకి పిలిచి సెపరేట్‌గా మనకంటూ స్పెషల్ రికగ్నైజేషన్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఎంజాయ్‌మెంట్ తీసుకోవడానికి మనం చేసే ఒకే ఒక్క పని కేవలం మై రీచార్జ్ కంపెనీలో 600 బీవీ తీసేసుకొని మనం ప్రమోషన్ చేసుకోవడం. సో, కాకపోతే ఏమంటున్నా అంటే జస్ట్ ఆహ్, కేవలం 600 బీవీతో షాపింగ్ చేయడం ద్వారా మనకి ఇక్కడ ఇన్‌కమ్ అనేది రాదండి. మనం కనుక ఇక్కడ పేషెన్స్‌తో వెయిట్ చేసేసి కమిట్మెంట్‌తో కనుక ఉన్నట్లయితే ఒక 6 మంత్స్ చెప్పాను కదా! 6 మంత్స్ టైమ్ పీరియడ్‌లో ఫస్ట్ ఎవరికి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎవరికి సగం సగం ప్లాన్ చెప్పకుండా ట్రైనింగ్స్ తీసుకుంటూ ఒక 6 మంత్స్ వెయిటింగ్ పీరియడ్‌లో ఉంటూ మనం ప్రమోషన్ చేసినట్లయితే మంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో, దయచేసి మీరు కూడా మన అప్లై లీడర్స్ లాగా అంటే మనకంటే ముందొచ్చిన వాళ్ళకి సక్సెస్ కావాలంటే మాత్రం పేషెన్సీ కంపల్సరీ ఉండాలండి. ఈ రోజు జాయిన్ అయిపోయి రేపే డబ్బులొస్తాయంటే ఎవరికీ రావు. పోయి సగం సగం చెప్తాను మై రీచార్జ్ కంపెనీ గురించి ప్లాన్ డీటెయిల్‌గా చెప్పనంటే మాత్రం కుదరదండి. ఖచ్చితంగా ట్రైనింగ్ తీసేసుకొని కంపెనీకి సంబంధించిన జూమ్ మీటింగ్స్‌కి రెగ్యులర్‌గా మనం అటెండ్ అయ్యి ఒక 6 మంత్స్ టైమ్ పీరియడ్. రోజుకి ఒక 2 గంటలు, ఎక్కువ టైం అవసరం లేదండి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట టైమ్ పీరియడ్ తీసుకొని మీరు ప్లాన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్ ఎలా రావాలనేది మన దగ్గర ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ జరిగే ఏదైతే ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయో అక్కడ సిస్టమ్ గనుక మనం ఫాలో అయితే, కమిట్మెంట్‌తో గనుక మనం ఫాలో అయితే వెరీ షార్ట్ పీరియడ్‌లో మంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చు. పైగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి. ఇక్కడ ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ మంచి ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం చెప్పినా చెప్పకపోయినా మన రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి ఎవరో ఒకరు మై రీచార్జ్ గురించి చెప్పే అవకాశం ఉంది. లేట్ చేయడం వల్ల మనమే లాస్ అవుతామండి. కాబట్టి ఎలాంటి లేట్ చేయకుండా తొందరగా వచ్చే ప్రయత్నం చేసేసుకుంటే మై రీచార్జ్ అనే కంపెనీ ద్వారా మంచి హెల్త్ బెనిఫిట్ పొందొచ్చు ఇక్కడున్న ప్రొడక్ట్స్ ద్వారా.
మనకొచ్చే ప్రతి ఇన్కమ్ కూడా గవర్నమెంట్‌కి టాక్స్ పేమెంటే వస్తుందని చెప్పాను కదా! పైగా అది మనతోనే ఆగిపోదండి. ఒకసారి మనకి ఇన్కమ్ స్టార్ట్ అయింది అంటే మన తదనంతరం, మన తర్వాత అనుకోకుండా ఏమైనా జరిగి మనం ఎక్స్‌పైర్ అయినా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్‌కు వాళ్ళ తరపున వాళ్ళ నామినీకి అలా 6 జనరేషన్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. మంచి ఫారిన్ ట్రిప్స్ ఎళ్ళొచ్చు. ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చు. దాంతో పాటు ఇక్కడ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ ఇన్కమ్ సోర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి ఉండే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రైవేట్ ఎంప్లాయ్‌కి ఉండదు. ఇందాక నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక్కడేంటి ఒకసారి మన ద్వారా ఇన్కమ్ స్టార్ట్ అయిందంటే అది మనకు లైఫ్ టైమ్ జనరేట్ అవుతుంది కాబట్టి సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం మెయింటైన్ చేసుకుంటూ మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం కానీ పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం కానీ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కోసం కానీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కానీ వండర్ఫుల్ ట్రైనింగ్స్ ఉంటాయని చెప్పాను. ఆ ట్రైనింగ్స్ ద్వారా మనం ఇవన్నీ కూడా సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి అంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమస్య. అది 100లో 90 మంది ఇబ్బంది పడుతుంది. మీకు తెలుసు, నాకు తెలుసు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఖర్చులకు అనుగుణంగా మన ఆదాయం పెరగట్లేదండి. పైగా ఏ వ్యాపారం మొదలు పెడదామన్నా ఒక కాంపిటీషన్ అనేది మనకు క్రియేట్ అయింది. ఇంత కాంపిటీషన్ లైఫ్‌లో, ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న పరిస్థితిలో మనం డెవలప్ అవ్వడమే కాకుండా ఇక్కడ మన ద్వారా వేరే వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇవ్వచ్చు. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు సక్సెస్ కావడానికి ఒక మంచి అవకాశం మనం క్రియేట్ చేసి మనం డెవలప్ అయ్యే వండర్‌ఫుల్ ఛాన్స్ మనకుందండి. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇమ్మీడియేట్‌గా ఇప్పుడే మీ 600 బీవీ షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని మీ వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. పైగా మీరు ఇన్వాల్వ్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచే మిమ్మల్ని ఎవరైతే ఈ మై రీచార్జ్ బిజినెస్‌కి పరిచయం చేస్తున్నారో వాళ్ళ దగ్గర మీరు ఎలా వర్క్ చేయాలి, ఎలా మూవ్‌మెంట్ చేసుకోవాలి, రోజుకు 2 గంటలు మనం టైం ఎలా ప్లాన్ చేసేసుకొని ఎలా సక్సెస్ కావాలి, ప్రతి విషయానికి సంబంధించి వండర్‌ఫుల్ ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. జస్ట్ వాళ్ళు చెప్పింది విని యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ కొడితే చాలండి. చదువుకునేటప్పుడు కాపీ కొడితే డిబార్ చేస్తారండి. ఇక్కడ కాపీ కొడితే మాత్రం హ్యాపీగా పైసలు సంపాదించుకోవచ్చు. సో, ఆ కాపీ కొట్టడం అనేది మీరు ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచి మీరు మొదలు పెట్టాలని, ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకొని మీరు కూడా మీ లైఫ్‌లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థాంక్ యూ అండి. ఇంతసేపు పేషెన్సీగా ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా అవకాశం మీద ఒక అవగాహన ఉందండి. కాబట్టి ఈ రోజు మీకు దొరికిన ఈ అవకాశం ఏదైతే ఉందో, ఈ అవకాశం వినియోగించుకొని మీరు కూడా మీ లైఫ్‌లో సక్సెస్ కావాలి. అండ్ సౌత్ ఇండియాలో ఉన్న టాప్ పొజిషన్‌లో ఎవరైతే ఉన్నామో మనమే ఉన్నామండి. ఇక్కడ మనల్ని కనుక మనం ప్రూవ్ చేసుకోగలిగితే వెరీ షార్ట్‌లీ మన ద్వారా కూడా కొన్ని వందల మందికి మనం ఇన్‌స్పైర్ అయ్యే అవకాశం మనకుంది. ఈ అవకాశం వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.